Hello everybody, welcome to Vedantu Telugu channel. This is your master teacher for physics KRD ma'am. So manam high voltage series chestunnamani మీ అందరికీ తెలుసు. ఈ high voltage series are especially for JEE aspirants. Okay, volume తగ్గించాం అనుకుంటున్నాను. Let us close the volume one. Yes. So are we live? Anyone there watching? Okay, I hope we are live. Yes, Joshna, good evening. Thank you for responding. So we are live. Welcome Joshna. Charan, hello everybody. So semiconductor devices, one of the మంచి ఇంపార్టెంట్ వెయిటేజ్ ఉన్న చాప్టర్స్. దీంట్లో నుంచి కూడా 2 క్వశ్చన్స్ వస్తాయి. దీన్ని మనం 2 పార్ట్స్గా డివైడ్ చేయొచ్చు. యాక్చువల్గా సెమీకండక్టర్ డివైజెస్ వెన్ విల్ యూ స్టార్ట్ రివిజన్? ఆసిలేషన్స్ అయిపోయాక అమ్మ, BBMNM ఆసిలేషన్స్ అయిపోయాక రివిజన్. సో మేబీ మ్యాక్సిమం మండే నుంచి రివిజన్ స్టార్ట్ అవ్వచ్చు. సో సెమీకండక్టర్ డివైజెస్ SCD అని రాసుకుంటే గనక సెమీకండక్టర్ డివైజెస్లో ఒక మంచి పోర్షన్ డిలీట్ అయిపోయింది. సో ఆ మంచి పోర్షన్ ఏంటి అంటే ట్రాన్సిస్టర్స్. ఇదివరకు ట్రాన్సిస్టర్స్ నుంచి క్వశ్చన్ ఎక్స్పెక్ట్ చేసేవాళ్ళం, మంచి టాపిక్ అది. సో ఇందులో నుంచి ట్రాన్సిస్టర్స్, అలాగే న్యూక్లియర్ నుంచి హాఫ్ లైఫ్ రిమూవ్ చేయడం అనేది కొంచెం బాధాకరమైన విషయమే. ఎక్కువగా క్వశ్చన్స్ వచ్చే టాపిక్స్ ఏవైనా ఉంటాయి ఈ రెండే. అండ్ ఈ 2 మాత్రమే అంత మంచి వెయిటేజ్ ఉన్నవి, మిగతావన్నీ అంత వెయిటేజ్ ఉన్నవి కాదు. కాబట్టి పెద్దగా కూడా బాధపడక్కర్లేదు. బట్ ఎస్, ఈ లెసన్ విషయంలో బాధపడాలి. సో ఈ లెసన్ విషయంలో మనం నేర్చుకునేవి ఏమైనా ఉన్నాయి అంటే, ఒకటి డయోడ్స్ గురించి కంప్లీట్గా నేర్చుకుంటాము. ఆ తర్వాత ఇందులో లాజిక్ గేట్స్ గురించి. సో ఇప్పుడు క్వశ్చన్స్ యాక్చువల్గా ప్రీవియస్ ఇయర్ వరకు కూడా మనము లాజిక్ గేట్స్ నుంచి కంపల్సరీ క్వశ్చన్ వస్తుందా అంటే చెప్పలేం. డయోడ్స్ నుంచి అయితే ఒక క్వశ్చన్ కంపల్సరీగా వచ్చేస్తుంది. అండ్ ఇది వరకు ట్రాన్సిస్టర్స్ కానీ లాజిక్ గేట్స్ కానీ అనే ఆప్షన్ ఉండేది. ఇప్పుడు ట్రాన్సిస్టర్స్ పోయింది. సో మనకున్న ఒకే ఒక ఆప్షన్ లాజిక్ గేట్స్. సో లాజిక్ గేట్స్ నుంచి 1 or 0 క్వశ్చన్స్, 1 క్వశ్చన్ రావచ్చు లేదా 0 క్వశ్చన్ రావచ్చు. బట్ మోస్ట్ ప్రాబబ్లీ లాజిక్ గేట్స్ నుంచి అయితే క్వశ్చన్ వచ్చేస్తుంది. గుడ్ ఈవినింగ్ చరణ్, గుడ్ ఈవినింగ్ ఆకాష్, ఎవ్రీబడి గుడ్ ఈవినింగ్. చూడొచ్చా మెయిన్స్కి చెప్పాను కదమ్మా చరణ్, హై వోల్టేజ్ సిరీస్లో అండ్ అంతకుముందు JEE మెయిన్స్ టార్గెట్ చేసుకునే చెప్పాను. ఇప్పుడు ఎంసెట్కి సెపరేట్గా చెప్తున్నాను కదా. సో ప్రీవియస్గా చెప్పిన థర్మోడైనమిక్స్ వీడియోస్ అన్నీ కూడా దే ఆర్ టార్గెటెడ్ ఫర్ JEE. సో యూ కెన్ హ్యాపీలీ వాచ్ దెమ్. అందులో అన్ని JEE ప్రీవియస్ ఇయర్స్ క్వశ్చన్సే ఉంటాయి మీకు. సో ఇది స్టార్ట్ చేద్దాము, సెమీకండక్టర్ డివైజెస్. సో సెమీకండక్టర్ డివైజెస్లో ఈరోజు డయోడ్స్ ఫినిష్ చేసేద్దాము. రేపటి క్లాస్లో లాజిక్ గేట్స్ ఫినిష్ చేద్దాం. ఓకే, సో డయోడ్స్లో మనం నేర్చుకునేవి ఏంటి అంటే, ఒకటి PN జంక్షన్ డయోడ్ ఒకటి నేర్చుకుంటాము. రెండోది వచ్చేసి జెనా డయోడ్. సో ఈ 2 మోస్ట్ ఇంపార్టెంట్. కానీ డయోడ్స్కి వెళ్ళడానికి ముందు సెమీకండక్టర్ డివైజెస్లో లాస్ట్ ఇయర్ అన్ని సెషన్స్లో జనవరి అండ్ ఏప్రిల్ లాస్ట్ 2 years నుంచి చూసుకుంటే గనక హైయెస్ట్ నెంబర్ ఆఫ్ థియరీ క్వశ్చన్స్, కాన్సెప్ట్ బేస్డ్ క్వశ్చన్స్ ఎక్కడి నుంచి అయినా వచ్చాయి అంటే అది సెమీకండక్టర్స్ నుంచి వచ్చాయమ్మా. లాస్ట్ 2-3 yearsలో సెమీకండక్టర్స్ నుంచి హైయెస్ట్ నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ వచ్చాయన్నమాట, థియరీ బేస్డ్ కాన్సెప్ట్ క్వశ్చన్స్. సో ఈ లెసన్లో మనము కొంచెం కాన్సెప్ట్ మీద కూడా లైట్గా గ్రిప్ అనేది తెచ్చుకోవాలి. హలో వెంకటరమణమూర్తి, హలో ఎవ్రీబడి. గణేష్ రెడ్డి హాయ్ గణేష్ రెడ్డి. చార్లీ హాయ్. సాయి కృష్ణ గుడ్ ఈవినింగ్. ఓకే, సో ఒకసారి చూడండి. సో ఈ డయోడ్స్కి వెళ్ళడానికి ముందు డయోడ్స్ బేసిక్ మనం నేర్చుకోవాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ సెమీకండక్టర్స్ అంటే ఏంటి అనే విషయం తెలుసుకోవాలి. ఇందులో మనము సంథింగ్ కాల్డ్ బ్యాండ్ థియరీ అనేది ఒకసారి చదువుదాము. సో బ్యాండ్ థియరీ ఏం చెప్తుంది అంటే, నార్మల్గా మనము డిస్కస్ చేసుకునేటప్పుడు కండక్టర్స్, సెమీకండక్టర్స్, నాన్ కండక్టర్స్ అని చెప్తాం. అంటే కొన్ని మెటీరియల్స్ ఎలక్ట్రిసిటీని వాటి గుండా ఫ్లో అవ్వనిస్తాయి, కొన్ని వాటి గుండా ఎలక్ట్రిసిటీని ఫ్లో అవ్వనివ్వవు.
సో ఇవన్నీ ఎలా జరుగుతాయి, ఎందుకు జరుగుతాయి అంటే మనకి తెలుసు, ఇఫ్ ఫ్రీ ఎలక్ట్రాన్స్ ఆర్ అవైలబుల్, ఏదైనా మెటీరియల్లో ఫ్రీ ఎలక్ట్రాన్స్ అవైలబుల్గా ఉంటే గనక ఆ మెటీరియల్ ఎలక్ట్రిసిటీని కండక్ట్ చేస్తుంది. ఏదైనా మెటీరియల్లో ఫ్రీ ఎలక్ట్రాన్స్ లేకపోతే ఆ మెటీరియల్ కండక్ట్ చేయదు. సో ఈ ఫ్రీ ఎలక్ట్రాన్స్ అంటే ఏంటి, దీనిని ఆ మెటీరియల్ కండక్ట్ చేస్తుందా చేయదా ఎలా డిసైడ్ చేస్తారు, దీనిని డిసైడ్ చేయడానికే ఈ బ్యాండ్ థియరీ అనేది పెట్టారనమాట. బ్యాండ్ థియరీలో ఏంటి అంటే నార్మల్గా మీకు తెలుసు ఎలక్ట్రాన్స్ అనేవి ఆర్బిటాల్స్ లో ఉంటాయి కదా, 1s 2s 2p తర్వాత ఏమొస్తుంది 3s. ఫర్ ఎగ్జాంపుల్ ఒకానొక ఆటంలో నేను కన్సిడర్ చేసిన ఆటంలో గనక ఐఐటిఎస్ కాదు, నేను సూసైడ్ చేసుకుంటా, ఏంటది, హలో, ఐ హోప్ ఎవ్రీథింగ్ ఈజ్ ఫైన్. I don't know, I read something wrong and they removed it. మేడం డైలీ ఈ టైంకి తీసుకుంటారా? ఎస్ అమ్మా, ఇంకా జేఈకి సంబంధించి డైలీ 4 o'clockకే క్లాస్ తీసుకుంటా, 4-4:30. ఓకే, డైలీ జేఈకి సంబంధించి రివిజన్ స్టార్ట్ అవుతుంది కదా, అది కూడా 4 or 4:30కి ప్రతిరోజు క్లాస్ ఉంటుంది ఆల్మోస్ట్ జేఈకి. ఓకే, ఇక్కడ ఎవరో ఏదో మెసేజ్ పెట్టారు నాకు, ఐ హోప్ ఎవ్రీథింగ్ ఈజ్ ఫైన్, గాడ్ బ్లెస్ దెమ్. సో మనకి నేను కన్సిడర్ చేసిన ఒక ఆటంలో 1s 2s 2p 3s అనే ఆర్బిటాల్స్ ఉన్నాయి అనుకుందాం. ఓకే, 3s అనేది లాస్ట్ అవుటర్ మోస్ట్ ఆర్బిటాల్. మనకేం తెలుసు అవుటర్ మోస్ట్ ఆర్బిటాల్లో ఎలక్ట్రాన్స్ ఫ్రీగా ఉంటాయి, న్యూక్లియస్ కి బౌండ్ అయి ఉండవు, అవి చాలా ఈజీగా బయటకు వచ్చేస్తాయి. అవి బయటకు వచ్చి కండక్టర్ లో ఫ్లో అయ్యి ఎలక్ట్రిక్ కరెంట్ ని పాస్ చేస్తాయి, ఇది మనకి తెలుసు. సో ఇప్పుడు దీన్ని ఇంకొంచెం బాగా విశ్లేషిస్తే గనక ఈ లాస్ట్ ఆర్బిటాల్ ఏదైతే ఉందో ఆ లాస్ట్ ఆర్బిటాల్ డిఫరెంట్ లేయర్స్ గా డివైడ్ అయిపోతుంది, ఎనర్జీ బ్యాండ్స్ గా డివైడ్ అవుతుంది. సో అలా ఎనర్జీ బ్యాండ్స్ గా డివైడ్ అయినప్పుడు ఒక బ్యాండ్ ఇక్కడ కొంచెం గ్యాప్ తో ఇంకొక బ్యాండ్ ఇక్కడ క్రియేట్ అవుతుంది. ఓకే, ఈ బ్యాండ్ ని, వీటికి పేర్లు ఉన్నాయి. సో ఈ బ్యాండ్ ఏమంటారు, ఈ అడుగున ఈ కింద ఉండే బ్యాండ్ ఏమంటారు అంటే కండక్షన్ బ్యాండ్ అంటారు. ఈ పైన ఉన్న దానిని వ్యాలెన్స్ బ్యాండ్. నాకు ఇక్కడ ఏదో జస్ట్ వెయిట్ అమ్మా, ఒక్క నిమిషం. మ్యామ్ వేవ్ ఆప్టిక్స్ ఎప్పుడు మ్యామ్? వేవ్ ఆప్టిక్స్ కమింగ్ అప్, రివిజన్ లో చెప్పేద్దాం, ఒక్క నిమిషం నాన్న. ఓకే, సో ఐ హోప్ ఎవ్రీథింగ్ ఈజ్ ఫైన్. నాకు కొంచెం ఇక్కడ భయం వేసింది ఇందాక ఒకనొక సెంటెన్స్ మెసేజ్ చూసి. ఐ జస్ట్ టెక్స్టెడ్ దట్ ఎవ్రీథింగ్ ఈజ్ ఫైన్. ఓకే, సో దానివల్ల కొంచెం నాకు ఓకే, ఎస్ వెయిట్, ఒక్క నిమిషం ఆగండి. సో ఓకే అమ్మా, ఇంకా స్టార్ట్ చేద్దాము. ఇంకా లేదు, సరే ఇంకా స్టార్ట్ చేద్దామమ్మా. వేవ్ ఆప్టిక్స్ అనేది వ్యాలెన్స్ బ్యాండ్, కండక్షన్ బ్యాండ్. వేవ్ ఆప్టిక్స్ అనేది నేను రివిజన్ లో చెప్పేస్తాను, బికాస్ వేవ్ ఆప్టిక్స్, మెకానికల్ ప్రాపర్టీస్ ఆఫ్ సాలిడ్స్, ఇవన్నీ అంత పెద్ద విపరీతమైన కాంప్లికేటెడ్ క్వశ్చన్స్ అయితే కానే కాదు. సో విపరీతమైన కాంప్లికేటెడ్ అంత హై వెయిటేజ్ ఉన్న చాప్టర్స్ కాదు. సో అంత హై వెయిటేజ్ ఉన్న చాప్టర్స్ కాదు కాబట్టి ప్రాబ్లం ఏం లేదు, మనము వాటిని రివిజన్ లో కవర్ చేసేయచ్చు. సో ఆసిలేషన్స్ మాత్రమే, సెమీకండక్టర్స్ తర్వాత నేను ఆసిలేషన్స్ చెప్తాను. ఆసిలేషన్స్ తర్వాత సెమీకండక్టర్స్ ఆసిలేషన్స్ అయిపోయాక ఇంకా రివిజన్ స్టార్ట్ అవుతుంది. ఆ రివిజన్ లో ఏమైనా టాపిక్స్ వదిలేస్తే అవి 1 shot లో కొట్టేద్దామమ్మా. ఓకే, సో ఈ లాస్ట్ బ్యాలెన్స్ ఈ లాస్ట్ ఎనర్జీ బ్యాండ్ ఆర్బిట్ ఏదైతే ఉందో ఈ ఆర్బిట్ ఎనర్జీ బ్యాండ్స్ గా డివైడ్ అయిపోతుంది. ఎనర్జీ బ్యాండ్స్ గా డివైడ్ అయిపోయి దీనిని వ్యాలెన్స్ బ్యాండ్ అంటారు, దీనిని కండక్షన్ బ్యాండ్ అంటారు. ఓకే, సో వ్యాలెన్స్ బ్యాండ్ లో ఉండే ఎలక్ట్రాన్స్ ఏవైతే ఉంటాయో ఈ ఎలక్ట్రాన్స్ కండక్షన్ బ్యాండ్ లోకి షిఫ్ట్ అయినప్పుడు మాత్రమే, కండక్షన్ బ్యాండ్ లో ఎలక్ట్రాన్స్ అనేవి అవైలబిలిటీలో ఉండాలి.
యూనిట్స్ అండ్ డైమెన్షన్స్ కూడా చెప్తానమ్మా. వెంకటరమణమూర్తి యూనిట్స్ అండ్ డైమెన్షన్స్ కూడా చెప్తాను. సరే, వాలెన్స్ బ్యాండ్‌లో ఉండే ఎలక్ట్రాన్స్ కండక్షన్ బ్యాండ్‌లోకి రావాలి. ఎప్పుడైతే ఎలక్ట్రాన్స్ కండక్షన్ బ్యాండ్‌లో అవైలబిలిటీలో ఉంటాయో అప్పుడు మాత్రమే ఆ పర్టిక్యులర్ మెటీరియల్ కండక్టర్ లాగా బిహేవ్ చేస్తుంది. సో ఒక మెటీరియల్ ఎలక్ట్రిసిటీని దాని గుండా ఫ్లో చేయాలి. ఎలక్ట్రిసిటీ అంటే ఏంటి? ఫ్లో ఆఫ్ ఎలక్ట్రాన్స్. ఎలక్ట్రాన్స్ ఫ్లో అవ్వాలి అంటే అవి వాలెన్స్ బ్యాండ్‌లో నుంచి కండక్షన్ బ్యాండ్‌లోకి రావాలి. కండక్షన్ బ్యాండ్‌లో ఎలక్ట్రాన్స్ అవైలబిలిటీలో ఉంటేనే కరెంట్ అనేది ఫ్లో అవుతుంది. ఓకే, ఈ మధ్యలో ఇది ఏదైతే ఉందో దీనిని, ఈ మధ్యలో గ్యాప్ ఉంది కదా, దీనిని ఫర్బిడన్ ఎనర్జీ గ్యాప్ అంటారు. ఫర్బిడన్ ఎనర్జీ గ్యాప్. ఓకే, ఇది అర్థం కాకపోతే ఇక్కడ రాస్తాను. దీనిని ఫర్బిడన్ అంటే వదిలివేయబడిన, ఫర్బిడన్ ఎనర్జీ గ్యాప్ అంటారు. ఫర్బిడన్ ఎనర్జీ గ్యాప్ అంటే వదిలివేయబడిన, అంటే అక్కడ ఎలాంటి ఎలక్ట్రాన్స్ కానీ ప్రోటాన్స్ కానీ ఉండవు. ఓకే, సో ఇది బేసిక్ కాన్సెప్ట్. అయితే ఇంకొంచెం బేసిక్ కాన్సెప్ట్ ఏంటి అంటే, ఎప్పుడైతే వ్యాలెన్స్ బ్యాండ్లో నుంచి ఒక ఎలక్ట్రాన్ కండక్షన్ బ్యాండ్లోకి వెళ్ళిపోయిందో అక్కడ గ్యాప్ క్రియేట్ అవుతుంది కదా, ఆ గ్యాప్నే మనము హోల్ అంటాము. సో సెమీ కండక్టర్స్లో ఎలక్ట్రాన్స్ ఫ్లో అవుతాయి, హోల్స్ కూడా ఫ్లో అవుతాయి. ఓకే, మెయిన్స్ అప్లై చేయాలంటే ఈడబ్ల్యూఎస్ ముందే మా దగ్గర ఉండాలా మ్యామ్? అవసరం లేదు. మెయిన్స్ ఎగ్జామ్ రాయడానికి వెళ్ళేటప్పుడు ఈడబ్ల్యూఎస్ ఉంటే సరిపోతుంది. ఎస్పెషల్లీ జోసా కౌన్సిలింగ్ టైంకి ఈడబ్ల్యూఎస్ సర్టిఫికెట్ ఉంటే చాలు. ఇప్పటికీ అప్పుడు మీరు ప్రొడ్యూస్ చేయగలిగితే టిక్ పెట్టండి. ఓకే, అంతే. ఇప్పుడు క్రేజీ ఆర్ట్స్, ఇప్పుడు మీరు అప్లోడ్ చేసేది ఏమీ లేదు. ప్రస్తుతానికి అప్లోడ్ చేసేది ఫోటోగ్రాఫ్, సిగ్నేచర్ తప్ప ఇంకేమీ లేదు. గుడ్ ఈవినింగ్ సుహర్షిత. థ్యాంక్ యూ మణి సంపత్, థ్యాంక్ యూ సో మచ్. ఓకే, అలా అని అమ్మా నేను ఒకటి చెప్తాను వినండి. ఐఐటికి ప్రిపేర్ అవుతున్నారు, మీరు ప్రిపేర్ అవుతున్నప్పుడు చాలా ప్రెషర్గా ఫీల్ అవుతారు. దానికి తోడు రీసెంట్గా ఈ రిజిస్ట్రేషన్ ప్రాసెస్ ఏదైతే స్టార్ట్ అయిందో దానివల్ల ఏంటంటే మీకు కొంచెం గాబరాగా, కొంచెం హడావిడిగా అనిపిస్తూ ఉంటుంది లోపల. అమ్మో టైం అయిపోతుంది, నాకేమీ రావట్లేదు, నాకు అసలు ఒక్క క్వశ్చన్ కూడా ఆన్సర్ చేస్తుంటే రావట్లేదు, అలా డిమోటివేట్ అవుతారు. కానీ మరీ ఎక్కువ డిమోటివేట్ అవ్వకండి అమ్మ. నాకు ఎందుకు రావట్లేదు అనే కసితో ప్రిపేర్ అవ్వండి. కానీ ఈ మెయిన్స్, ఐఐటి నా వల్ల కాదు, నా లైఫ్ ఇంతే, నా లైఫ్ వేస్ట్, ఇలాంటి కంక్లూజన్స్కి రావద్దు. ఓకే, మీలాగా లక్షల మంది ఇదే ఎగ్జామ్కి ప్రిపేర్ అవుతున్నారు. సో ప్రతి స్టూడెంట్ మైండ్లోనూ ఇదే ఉంటుంది. మీ పక్కన ఎంతమందినైనా అడగండి. జేఈ అనేటప్పటికీ నేను ఇంతవరకు ఏం చదవలేదు, నా మైండ్లో ఇంతవరకు ఏమీ లేదు, నేను ఏం చేయాలో నాకు అర్థం కావట్లేదు, ఒక్క ప్రాబ్లం చేస్తుంటే రావట్లేదు. ఈ పరిస్థితి ప్రస్తుతం దేశంలో ఉన్న అందరు స్టూడెంట్స్కి ఉంటుందమ్మా, మీ ఒక్కళ్ళకే కాదు. సో డిమోటివేట్ అయిపోకండి. మాక్ టెస్ట్ల గురించి కూడా నేను క్లాస్ చేయబోతున్నాను, ఫ్రీ మాక్ టెస్ట్లు ఎక్కడ దొరుకుతాయి అనేది. బట్ ఇది చూసి ఈ ఐఐటి కొట్టకపోతే నా లైఫ్ లేదు, ఇంకా నా లైఫ్ వేస్ట్ అయిపోతుంది, ఇలాంటి డెసిషన్స్ మాత్రం ఏమీ తీసుకోకండి. వర్క్ చేయడం వరకే మీ బాధ్యత. ర్యాంక్ వస్తుందా రావదా అనేది ఎగ్జామ్ రాసిన తర్వాత కదా. ఇప్పటి నుంచి ఎందుకు విపరీతమైన ఆలోచనలు పెట్టుకోవద్దు. కష్టపడడం వరకే మీ బాధ్యత. నేర్చుకుంటున్నాం కదా, నేర్చుకోండి, నాతో పాటు చెయ్యండి, ప్రాబ్లమ్స్ చేస్తూ ఉండండి. ఇంకా 2 నెలలు టైం ఉంది, డోంట్ వరీ. ఈ 2 నెలల్లో ఇప్పటి వరకు లేనిది మొత్తం వచ్చేస్తుందమ్మా, బికాజ్ మీరు చాలా టెన్షన్లో చదువుతారు కాబట్టి. ఓకే, సో ఓకే, అడ్రస్ మేము మార్చక మెయిన్స్ అప్లై చేయాలా మ్యామ్, లేదా ఇప్పుడు చెయ్యొచ్చా మ్యామ్? అడ్రస్ ఆధార్లో మారితే చెయ్యండి, మారకపోతే ప్రస్తుతానికి అది ఉంచేసేయండి అమ్మా. అడ్రస్తో ఏముంది, ప్రాబ్లం ఏం లేదు. లోకేశ్వర్ మద్దుల అడ్రస్ ఆధార్లో కూడా మారిపోయింది అనుకుంటే ఆధార్లో ఏ అడ్రస్ ఉందో అదే పెట్టండి. లేదు, మీరు జేఈలో ఏ అడ్రస్ ఇస్తున్నారో అది ఆధార్లో కనిపించాలి, అప్డేట్ చేసుకోండి. అసలు ఆ అడ్రస్ ఉంచేస్తాము మాకు పర్లేదు అనుకుంటే అదే అడ్రస్ ఉంచేసేయండి, ప్రాబ్లం ఏం లేదు. ఓకే, సో సెమీ కండక్టర్స్ కానీ కండక్టర్స్ కానీ ఒక మెటీరియల్ని ఎలా డిసైడ్ చేస్తాము అంటే అవైలబిలిటీ ఆఫ్ ఎలక్ట్రాన్స్ ఇన్ ద కండక్షన్ బ్యాండ్. కండక్షన్ బ్యాండ్లో ఎలక్ట్రాన్స్ ఉండాలి. ఓకే, సో కండక్షన్ బ్యాండ్లోకి ఎప్పుడైతే బ్యాలెన్స్ బ్యాండ్లోంచి ఒక ఎలక్ట్రాన్ జంప్ అవుతుందో అక్కడ హోల్ క్రియేట్ అవుతుంది. సో ఈ లెసన్ మొత్తంలో కూడా మనము
హోల్స్ అండ్ ఎలక్ట్రాన్స్ అనే పదాలు వాడతాం. సో దీనిని బేస్ చేసుకుని ఒక మెటీరియల్ కండక్టరా నాన్ కండక్టరా అనేది డిసైడ్ చేస్తారనమాట. సో ఇన్సులేటర్స్, సెమీ కండక్టర్స్, కండక్టర్స్. మీరు ఒకసారి ఈ మూడింటిని అబ్జర్వ్ చేస్తే కండక్టర్స్ లో కండక్షన్ బ్యాండ్, వ్యాలెన్స్ బ్యాండ్ చూడండి, రెండు ఒకదాని మీద ఒకటి ఓవర్లాప్ అయిపోయాయి. మధ్యలో ఫర్బిడన్ ఎనర్జీ గ్యాప్ ఎంత? 0 ఎలక్ట్రాన్ వోల్ట్స్. కండక్టర్స్ లోకి వచ్చేటప్పటికి ఫర్బిడన్ ఎనర్జీ గ్యాప్, కండక్టర్స్ లో మీకు అసలు ఫర్బిడన్ ఎనర్జీ గ్యాప్ కనిపించట్లేదు, అవునా? ఫర్బిడన్ ఎనర్జీ గ్యాప్, ఫర్బిడన్ ఎనర్జీ గ్యాప్ అనేది 0 ఎలక్ట్రాన్ వోల్ట్స్ ఉంటుంది. కండక్టర్స్ లోకి వచ్చేటప్పటికి ఫర్బిడన్ ఎనర్జీ గ్యాప్ ఉండదు. బ్యాలెన్స్ బ్యాండ్, కండక్షన్ బ్యాండ్ ఒకదాని మీద ఒకటి ఓవర్లాప్ అయిపోవడం వలన ఇక్కడ ఏం జరుగుతుంది అంటే చాలా ఈజీగా ఎలక్ట్రాన్స్ వ్యాలెన్స్ బ్యాండ్ నుంచి కండక్షన్ బ్యాండ్ లోకి వెళ్ళిపోతాయి. జస్ట్ రూమ్ టెంపరేచర్ కంటే కొంచెం టెంపరేచర్స్ పెరిగాయి అనుకోండి, సమ్మర్ అలాంటి చోట, అప్పుడు ఇది ఒక మెటల్ అనుకుంటే ఈ మెటల్లో ప్రతి వ్యాలెన్స్ బ్యాండ్ నుంచి కండక్షన్ బ్యాండ్ కి సబ్ ఎలక్ట్రాన్స్ వెళ్ళిపోతాయి అనమాట. సో విడిగా మళ్ళీ దానికి ఏమైనా పవర్ సప్లై ఇవ్వాలా అంటే అంతకు ముందే ఎలక్ట్రాన్స్ వెళ్ళిపోతాయి. అంత 0 ఫర్బిడన్ ఎనర్జీ గ్యాప్ ఉంటుంది. అందుకే వీటిని కండక్టర్స్ అంటారు. ఎస్ అమ్మా, గొల్లపల్లి వసంత్ కుమార్ న్యూ వెయిటేజ్ మళ్ళీ చెప్తాను, ఒక వీడియో చేయబోతున్నాను, ఆల్రెడీ రెడీ చేశాను, పీపీటీ చేద్దాం దాని మీద. ఓకే సుహర్షిత, గుడ్ ఈవినింగ్, ఆల్రెడీ చెప్పాను. ఓన్లీ ఫర్ ఐపీఈ ఎగ్జామ్స్ మ్యామ్, ఐఎమ్ ఇన్ మై కోచింగ్ స్టిల్, ఐపీఈ నాట్ స్టార్టెడ్ మ్యామ్. మనీ సంపత్, డోంట్ వరీ, ఐపీఈ గురించి ప్రస్తుతానికి ఏం పట్టించుకోక వదిలేసే. సెమీ కండక్టర్స్ లోకి వచ్చేటప్పటికి చూడండి ఎనర్జీ గ్యాప్ ఎంత ఉంది. సెమీ కండక్టర్స్ లోకి వచ్చేటప్పటికి ఫర్బిడన్ ఎనర్జీ గ్యాప్ చూసారా, కొంచెం ఉంది. అదే మీకు ఇన్సులేటర్స్ కి వచ్చేటప్పటికి ఫర్బిడన్ ఎనర్జీ గ్యాప్ చూడండి ఎంత ఉందో, ఇంత ఫర్బిడన్ ఎనర్జీ గ్యాప్ ఉంది. ఇది గ్రేటర్ దాన్, ఇందులో ఫర్బిడన్ ఎనర్జీ గ్యాప్ యొక్క ఎనర్జీ ఏదైతే ఉంటుందో ఇది గ్రేటర్ దాన్ 6 ఎలక్ట్రాన్ వోల్ట్స్ ఉంటుంది. దీంట్లో లెస్ దాన్ 3 ఎలక్ట్రాన్ వోల్ట్స్ ఉంటుంది. సో ఒక మీడియం లేదా ఒక మెటీరియల్ కండక్టర్ గా బిహేవ్ చేయాలి అంటే దానికి ఫర్బిడన్ ఎనర్జీ గ్యాప్ ఎనర్జీ లెస్ దాన్ 3 ఎలక్ట్రాన్స్ ఉంటే గనక కొన్ని కండిషన్స్ అప్లై చేసి దానిని మనం కండక్టర్ గా మార్చొచ్చు. కానీ 6 ఎలక్ట్రాన్ వోల్ట్స్ అంటే ఒక బ్యాలెన్స్ బ్యాండ్ లో ఉండే ఎలక్ట్రాన్ ని కండక్షన్ బ్యాండ్ లోకి పంపించాలి అంటే మోర్ దాన్ 6 ఎలక్ట్రాన్ వోల్ట్స్ ఎనర్జీ నువ్వు సప్లై చేయాలి, విచ్ ఇస్ ఆల్మోస్ట్ వెరీ ఇంపాసిబుల్ అన్నమాట, చాలా కష్టం. నార్మల్ మన ఇంట్లో ఉండే సర్క్యూట్స్ లో అలా చెయ్యాలి అంటే గనక చాలా కష్టం. కాబట్టి వీటిని ఇన్సులేటర్స్ అంటారు. అంటే ఇవి ఎలక్ట్రిసిటీని కండక్ట్ చేయవు, కానీ కొద్దిపాటి చేంజెస్ వల్ల, కొంచెం హీట్ ఎనర్జీ ఇవ్వడం వల్ల లేదా కొంచెం పవర్ ఎక్కువ ఇవ్వడం వల్ల మనము ఈ 3 ఎలక్ట్రాన్ వోల్ట్స్ ని ఈజీగా సప్లై చేయొచ్చు. అప్పుడు వ్యాలెన్స్ బ్యాండ్ నుంచి ఎలక్ట్రాన్స్ ఈజీగా కండక్షన్ బ్యాండ్ లోకి వెళ్తాయి. ఓకే, సో సెమీ కండక్టర్స్ విషయంలో 3 ఎలక్ట్రాన్ వోల్ట్స్ కంటే ఎనర్జీ గ్యాప్ తక్కువగా ఉండడం వల్ల ఎలక్ట్రాన్స్ చాలా ఈజీగా వ్యాలెన్స్ బ్యాండ్ నుంచి కండక్షన్ బ్యాండ్ కి వెళ్ళిపోతాయి. ఎస్ సుహర్షిత, కరెక్ట్. సో ఇక్కడ మీకు చిన్న ఎగ్జాంపుల్ చెప్పాలి అంటే మనం యూజ్ చేసే రెండు సెమీ కండక్టర్స్ సిలికాన్, జర్మేనియం. మనం యూజ్ చేసే ఈ లెసన్ లో మనం అండ్ కన్స్ట్రక్షన్ లో కూడా బయట మామూలుగా ఎక్కువగా యూజ్ చేసేది సిలికాన్, జర్మేనియం. సో సిలికాన్, జర్మేనియం అనేవి బెస్ట్ ఎగ్జాంపుల్స్ ఫర్ సెమీ కండక్టర్స్. సెమీ కండక్టర్స్ కి బెస్ట్ ఎగ్జాంపుల్స్ అన్నమాట. వీటికి ఫర్బిడన్ ఎనర్జీ గ్యాప్ చూస్తే మీరు జర్మేనియం కి 0.7 ఎలక్ట్రాన్ వోల్ట్స్, సిలికాన్ కి 1.1 ఎలక్ట్రాన్ వోల్ట్స్. ఇది గుర్తుపెట్టుకోండి అమ్మా. ఈ ఎనర్జీస్ ఏంటి? ఎనర్జీ ఆఫ్ ఫర్బిడన్ ఎనర్జీ గ్యాప్, ఎనర్జీ ఆఫ్ ఫర్బిడన్ ఎనర్జీ గ్యాప్. ఈ ఫర్బిడన్ ఎనర్జీ గ్యాప్ ఏదైతే ఉందో సిలికాన్ లో 1.1 ఎలక్ట్రాన్ వోల్ట్స్, జర్మేనియం లో 0.7 ఎలక్ట్రాన్ వోల్ట్స్. ఇవి కొంచెం మెమరైజ్ చెయ్యాలి, మెమరీ బేస్డ్ క్వశ్చన్స్ వస్తాయి, కొంచెం మెమరైజ్ చెయ్యండి. అయితే కండక్టర్స్ కి సెమీ కండక్టర్స్ కి ఉన్న మెయిన్ డిఫరెన్స్ ఏంటి ఒక్కసారి చూద్దాం. కండక్టర్స్ కి అలాగే సెమీ కండక్టర్స్ కి ఉన్న మెయిన్ డిఫరెన్స్ ఏంటి? కండక్టర్స్ కి సెమీ కండక్టర్స్ కి ఉన్న మెయిన్ డిఫరెన్స్ ఏంటంటే అమ్మా, ఇక్కడ యాజ్ ద టెంపరేచర్ ఇంక్రీజెస్, కండక్టర్స్ లో గనక టెంపరేచర్ ఇంక్రీజ్ చేస్తే, కండక్టర్స్ లో టెంపరేచర్ ఇంక్రీజ్ చేస్తే వీటి రెసిస్టివిటీ పెరుగుతుంది, రెసిస్టివిటీ ఇంక్రీజెస్
and conductivity decreases. Conductivity decreases. ఈ విషయం మనము కరెంట్ ఎలక్ట్రిసిటీలో ఆల్రెడీ నేర్చుకున్నాం. రో డెన్సిటీ, రెసిస్టివిటీ టెంపరేచర్ మీద డిపెండ్ అవుతుంది, లీనియర్లీ ప్రపోర్షనల్. గుర్తుందా? రో టీ ఇస్ ఈక్వల్ టు, ఇక్కడ మనము రో టీ ఇస్ ఈక్వల్ టు రో నాట్ ఇంటూ 1 ప్లస్ ఆల్ఫా ఇంటూ డెల్టా తీటా. ఇది నేర్చుకున్నామా లేదా? రో అనేది రెసిస్టివిటీ. సో రెసిస్టివిటీ ఈజ్ లీనియర్లీ ప్రపోర్షనల్ టు ద టెంపరేచర్. సో రెసిస్టివిటీ, టెంపరేచర్ పెరిగితే రెసిస్టివిటీ పెరుగుతుంది. రెసిస్టివిటీకి రెసిప్రోకల్ కండక్టివిటీ కాబట్టి కండక్టివిటీ తగ్గుతుంది. రైట్. హర్ష, ఈస్ దిస్ ఎనఫ్ ఫర్ JEE 2024? 100% ఎనఫ్. నెక్స్ట్ సెమీ కండక్టర్స్లోకి వచ్చేటప్పటికి, యాజ్ టెంపరేచర్ ఇంక్రీజెస్, సెమీ కండక్టర్స్లో టెంపరేచర్ ఇంక్రీజ్ అయ్యేసరికి వీటిలో ఏంటి అంటే, సెమీ కండక్టర్స్లో టెంపరేచర్ ఇంక్రీజ్ అయితే రివర్స్ అన్నమాట. రెసిస్టివిటీ డిక్రీజెస్ అండ్ కండక్టివిటీ ఇంక్రీజెస్. దీనిని బట్టి ఏమర్థమైంది? ఒక సెమీ కండక్టర్ని బాగా మంచి కండక్టర్గా ఉపయోగించాలి, అది ఎలక్ట్రిసిటీని బాగా కండక్ట్ చేయాలి అంటే ఏం చేయాలి? టెంపరేచర్ ఇంక్రీజ్ చేయాలి. సెమీ కండక్టర్ యొక్క టెంపరేచర్ని ఇంక్రీజ్ చేస్తే అది ఇంకా 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 మంచి కండక్టర్గా ఉపయోగపడుతుంది. 0 కెల్విన్ దగ్గర సెమీ కండక్టర్ బిహేవ్స్ యాజ్ అ పర్ఫెక్ట్ ఇన్సులేటర్. నోట్ చేసుకోండి, 0 కెల్విన్ అంటే తెలుసు కదా, అబ్సల్యూట్ టెంపరేచర్. 0 డిగ్రీ సెల్సియస్ కాదు, 0 కెల్విన్. బికాస్ టెంపరేచర్ తగ్గిస్తే దీని రెసిస్టివిటీ తగ్గుతుంది. సో ఇక్కడ ఒక మంచి పాయింట్ నేర్చుకోవచ్చు. ఇక్కడ ఒక మంచి పాయింట్ నేర్చుకోండి అమ్మా. అదేంటి అంటే, నోట్, అరే సాంబ రాసుకోరా, అట్ అబ్సల్యూట్ టెంపరేచర్. అబ్సల్యూట్ టెంపరేచర్ అంత, అబ్సల్యూట్ టెంపరేచర్ అంటే ఏంటి? 0 కెల్విన్, నాట్ 0 డిగ్రీ సెల్సియస్. A semiconductor material అన్నమాట, behaves as a perfect insulator గా పనిచేస్తుంది. ఓకే, ఒక సెమీకండక్టర్ మెటీరియల్ పర్ఫెక్ట్ ఇన్సులేటర్ గా పనిచేస్తుంది. ఓకే, ఇది మనకి కొంచెం థియరీకి పనికొచ్చేది. థియరీ వస్తాయి, బాగా వస్తాయి. బికాజ్ లాస్ట్ 2-3 ఇయర్స్లో మీరు అబ్జర్వ్ చేస్తే, నేను ఆల్రెడీ ఇంతకుముందు ఒక వీడియో చేశాను కూడా, ఏ చాప్టర్స్ నుంచి కాన్సెప్చువల్ బిట్స్ ఎక్కువగా వస్తాయి. అందులో గనక మీరు అబ్జర్వ్ చేస్తే హైయెస్ట్ థియరీ క్వశ్చన్స్ లాస్ట్ 2 ఇయర్స్ నుంచి సెమీ కండక్టర్స్ నుంచి వచ్చాయమ్మా. అందుకే ఇంత టైం దీని మీద స్పెండ్ చేయడం జరుగుతుంది. సో ఐ హోప్ ఈ బ్యాండ్ ఎనర్జీ, బ్యాండ్ థియరీ అనేది మీకు అర్థమై ఉంటుంది. సో ఇన్ కేస్ ఆఫ్ సెమీ కండక్టర్స్, ఫైనల్గా మనం ఫినిష్ చేసేది ఏంటి అంటే, in case of semiconductors కరెంట్ని ఎవరు క్యారీ చేస్తారు? ఎలక్ట్రిక్ కరెంట్ ఈజ్ డ్యూ టు మూవ్మెంట్ ఆఫ్ బోత్ ఎలక్ట్రాన్స్ అండ్ హోల్స్. ఒక కండక్టర్ని తీసుకున్నారు అనుకోండి, కేవలం ఒక కండక్టర్ని తీసుకుంటే కండక్టర్లో ఎలక్ట్రిసిటీ ఎవరి వల్ల? ఎలక్ట్రాన్స్ ఫ్లో వల్ల. అలాగే ఎలక్ట్రోలైట్ తీసుకుంటే దాంట్లో ఎలక్ట్రిసిటీ ఎవరి వల్ల? పాజిటివ్ అండ్ నెగిటివ్ అయాన్స్ మూవ్మెంట్ వల్ల. సిమిలర్లీ సెమీ కండక్టర్లో ఎలక్ట్రిసిటీ ఎవరి వల్ల అంటే, బికాస్ ఆఫ్ ది ఎలక్ట్రాన్స్ అండ్ హోల్స్ మూవ్మెంట్. సో దీంట్లో ఎలక్ట్రాన్స్ అంటే ఏంటి, హోల్స్ అంటే ఏంటి ఆల్రెడీ డిస్కస్ చేశాను. మనకి ఇందులో 2 రకాల సెమీ కండక్టర్స్ ఉంటాయి. ఒకటి ఇంట్రిన్సిక్ సెమీ కండక్టర్స్ అండ్ ఎక్స్ట్రిన్సిక్ సెమీ కండక్టర్స్. ఇంట్రిన్సిక్ సెమీ కండక్టర్స్ ఇవన్నీ మీరు 2 మార్క్స్లో ఐపీఈలో చదివే ఉంటారు. ఇంట్రిన్సిక్ సెమీ కండక్టర్స్ అంటే ఏంటమ్మా? ప్యూర్ ఫార్మ్ ఆఫ్ సెమీ కండక్టర్స్. దీస్ ఆర్ ప్యూర్ ఫార్మ్ ఆఫ్ సెమీ కండక్టర్స్. ఇవి ప్యూర్ ఫార్మ్ ఆఫ్ సెమీ కండక్టర్స్. ప్యూర్ ఫార్మ్ ఆఫ్ సెమీ కండక్టర్స్ అంటే ఏంటి? నేను ఒక సిలికాన్ తీసుకున్నాను అనుకోండి, సిలికాన్ రాడ్ తీసుకుంటే ఇందులో కేవలం సిలికాన్ పార్టికల్స్ మాత్రమే ఉంటాయి, వేరే ఏ పార్టికల్స్ ఉండవు.
అలాగే నేను ఒక జెర్మేనియం తీసుకుంటే ఇందులో కేవలం జెర్మేనియం పార్టికల్స్ మాత్రమే ఉంటాయి, వేరే ఏ పార్టికల్స్ ఉండవు. వీటిని మనము ఇంట్రిన్సిక్ సెమీకండక్టర్స్ అంటాం. ఇంట్రిన్సిక్ సెమీకండక్టర్స్ అనగానే మైండ్లోకి రావాల్సింది ఏంటంటే నంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ ఈజ్ ఈక్వల్ టు నంబర్ ఆఫ్ హోల్స్. నంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ ఈజ్ ఈక్వల్ టు నంబర్ ఆఫ్ హోల్స్. ఎన్ఈ అంటే ఏంటి? ఎన్ఈ అంటే ఏంటి? ఎలక్ట్రాన్ కాన్సన్ట్రేషన్ అంటారు. ఎన్ఈని ఏమంటారమ్మా? ఎన్ఈ ఈజ్ కాల్డ్ యాజ్ ఎన్ఈ ఎన్హెచ్, రెండిటికి రాస్తాను. ఎన్ఈ అంటే ఏంటి? ఎలక్ట్రాన్ కాన్సన్ట్రేషన్. ఎలక్ట్రాన్ కాన్సన్ట్రేషన్. ఎన్హెచ్ అంటే ఏంటి? హోల్ కాన్సన్ట్రేషన్. ఎలక్ట్రాన్ కాన్సన్ట్రేషన్, whole concentration. So in case of intrinsic semiconductors, current due to electrons is equal to current due to holes. So total current is because of current due to electrons and current due to holes. Semiconductors లో ఏ సెమీకండక్టర్ అయినా, ఇది ఒకటే కాదు, ఏ సెమీకండక్టర్ అయినా కూడా total current is due to current due to electrons and current due to holes. సో ఇది ఇంట్రిన్సిక్ సెమీకండక్టర్స్ కి సంబంధించి. నెక్స్ట్ మూవింగ్ ఆన్ టు ఎక్స్ట్రిన్సిక్ సెమీకండక్టర్స్. ఇంట్రిన్సిక్ సెమీకండక్టర్స్ లాంటివే నెక్స్ట్ ఏంటి అంటే ఎక్స్ట్రిన్సిక్, స్పెల్లింగ్ పోయింది, ఎక్స్ట్రిన్సిక్, ఇంట్రిన్సిక్ అండ్ ఎక్స్ట్రిన్సిక్. ఎక్స్ట్రిన్సిక్ సెమీకండక్టర్స్. ఎక్స్ట్రిన్సిక్ సెమీకండక్టర్స్ అంటే ఏంటి? ఎక్స్ట్రిన్సిక్ సెమీకండక్టర్స్ అంటే దీస్ ఆర్ నాట్ ప్యూర్ ఫామ్. నాట్ ప్యూర్ ఫామ్. నాట్ ప్యూర్ ఫామ్నే ఇంప్యూర్ ఫామ్ అని కూడా రాసుకోవచ్చు కదా మనము. దీస్ ఆర్ ఇంప్యూర్ ఫామ్ ఆఫ్ సెమీకండక్టర్స్. ఇంప్యూర్ ఫామ్ అంటే ఏంటి? సిలికాన్ ఆటమ్స్తో పాటు వేరే ఆటమ్స్ని డోపింగ్ చేస్తారు. ఇందులో జరిగే ప్రక్రియ పేరేంటి? ప్రక్రియ, వాట్ ఈస్ ద ప్రక్రియ గోయింగ్ ఆన్ ఇన్ దిస్ ఈజ్ డోపింగ్. డోపింగ్ చేస్తారు. వాట్ వి కాల్ బై డోపింగ్? బై యాడింగ్ ఫారిన్ మెటీరియల్. ఫారిన్ అంటే ఇప్పుడు నా దగ్గర సిలికాన్, ఇది సిలికాన్ రాడ్. సిలికాన్ రాడ్ అంటే ఇందులో మొత్తం సిలికాన్ ఆటమ్సే ఉండాలి. దీంట్లోకి నేను బోరాన్ కానీ వేరే పొటాషియం కానీ లేదా వేరే ఇంకేదైనా ప్లాటినం కానీ ఏదైనా ఆటమ్స్తో దీన్ని మిక్స్ చేశాను అనుకోండి. ఇక్కడ సిలికాన్ ఆటమ్స్కి బోరాన్ ఆటమ్స్ అనేవి ఫారిన్ ఆటమ్స్. బోరాన్ అనేది ఫారిన్ ఆటమ్ అనమాట. దానిని ఇంప్యూరిటీ అంటాం మనం. సో ఈ ఇంప్యూరిటీని సరైన పర్సంటేజ్లో సరైన అమౌంట్లో యాడ్ చేస్తారు. దానినే మనము డోపింగ్ అంటాం. సో డోపింగ్ ద్వారా మనకి రెండు రకాల ఎక్స్ట్రిన్సిక్ సెమీకండక్టర్స్ ఫామ్ అవుతాయి. పీ టైప్ సెమీకండక్టర్స్ అండ్ ఎన్ టైప్ సెమీకండక్టర్స్. ఓకే, పీ టైప్ సెమీకండక్టర్స్ అండ్ ఎన్ టైప్ సెమీకండక్టర్స్ కనిపిస్తాయి. ఇక్కడ మీకు కనిపించేది ఏంటి అంటే ఇక్కడ పీ టైప్ సెమీకండక్టర్స్. పీ టైప్ సెమీకండక్టర్. ఇక్కడ మీకు డయాగ్రామ్ లో కనిపించేది పీ టైప్ సెమీకండక్టర్ అమ్మ. సో పీ టైప్ సెమీకండక్టర్ని ఎలా చేస్తారు, ఎన్ టైప్ సెమీకండక్టర్ని ఎలా చేస్తారు? డోపింగ్. డోపింగ్ లో రెండు రకాలుగా వాడతారనమాట. సో ఫస్ట్ లెట్ us స్టార్ట్ విత్ పీ టైప్ సెమీకండక్టర్. పీ టైప్ సెమీకండక్టర్ని ఎలా తయారు చేస్తారు అంటే బై డోపింగ్ విత్ అ ట్రైవాలెంట్ ఇంప్యూరిటీ. బై డోపింగ్ ఒక ఇంట్రిన్సిక్ సెమీకండక్టర్, ఒక ప్యూర్ ఫామ్ ఆఫ్ సెమీకండక్టర్ని తీసుకుని దానిని ట్రైవాలెంట్ ఇంప్యూరిటీతో డోపింగ్ చేస్తారు. సో డోపింగ్ విత్ ట్రైవాలెంట్ అనొచ్చు, ట్రైవాలెంట్ అనొచ్చు, ఆర్ గ్రూప్ 3 ఎలిమెంట్. గ్రూప్ 3 ఎలిమెంట్. ఒక గ్రూప్ 3 ఎలిమెంట్ అంటే దానికి వ్యాలెన్స్ ఎంత ఉంటుందమ్మా? 3 కదా. సో ట్రైవాలెంట్ ఇంప్యూరిటీ లేదా గ్రూప్ 3 ఎలిమెంట్తో డోపింగ్ చేస్తారు. మీకు ఇక్కడ ఎగ్జాంపుల్ చూస్తే గనక ఇది ఒక సిలికాన్ ఆటమ్, సిలికాన్ మెటీరియల్. దీంట్లో బోల్డ్ అన్ని సిలికాన్ ఆటమ్స్ ఉన్నాయి. ఇన్ని సిలికాన్ ఆటమ్స్లో మధ్యలో ఒక సిలికాన్ ఆటమ్ని రిమూవ్ చేసేసి ఒక సిలికాన్ ఆటమ్ని రీప్లేస్ చేశారు. దేనితో? ఒక సిలికాన్ ఆటమ్ని బోరాన్ ఆటమ్తో రీప్లేస్ చేశారు. చూడండి, నార్మల్గా సిలికాన్ వ్యాలెన్సీ అంతా టెట్రా. ప్రతి సిలికాన్ పక్కనున్న సిలికాన్తో రెండు ఎలక్ట్రాన్స్ని షేర్ చేసుకుంటోంది. చూడండి, ఓకే. సో బాండ్స్ బ్రేక్ అవడం అనమాట, ఏం లేదు ఇక్కడ. సో ఇక్కడ ప్రతి సిలికాన్ ఆటమ్ కూడా పక్కనున్న ఆటమ్తో ఎలక్ట్రాన్స్ని షేర్ చేసుకుంటోంది. అయితే బోరాన్ని రీప్లేస్ చేసేటప్పటికి
బోరాన్ అనేది ఏంటి? ట్రైవాలెంట్. ఓన్లీ 3 ఎలక్ట్రాన్స్ మాత్రమే ఉన్నాయి. 4th ఎలక్ట్రాన్ లేదు. అంటే ఇక్కడ నీకు ఖాళీ ఏర్పడింది. వాయిడ్, ఖాళీ ఏర్పడింది. ఈ ఖాళీనే మనము హోల్ అంటాము. అవునా? ఎలక్ట్రాన్ లేకపోవడాన్నే మనం హోల్ అంటాము. ఎలక్ట్రాన్ లేకపోవడాన్నే హోల్ అంటాము. ఓకే? వెంకటరమణమూర్తి, అలాంటివన్నీ చూసి ఎందుకు భయపడతావు? అలా చూసి భయపడితే ప్రపంచంలో చాలా మంది చాలా వాటికి భయపడాలి. దేన్నైనా పోరాడాలి, ఏదైనా ప్రయత్నం చెయ్యాలి. అంతే కదా? ప్రయత్నం చేయకుండానే నా వల్ల కాదు, నా రాదు అంటే కుదరదు కదా? ఇంకా 2 నెలలు ఉంది. 2 నెలలు ప్రయత్నం చెయ్యాలి కదా? చేసిన తర్వాత కదా ర్యాంక్ వచ్చిందో రాదో తెలియంది. ఇప్పటి నుంచి ఇంట్లో కూర్చుని 4 గోడల మధ్యలో కూర్చుని నాకు ర్యాంక్ రాదేమో అని టైం వేస్ట్ చేసుకునే బదులు ఆ 10 నిమిషాల్లో ఓ ప్రాబ్లం చేయడం బెటర్, రైట్? సో ఇప్పుడు మీకు అర్థమైందమ్మా పీ టైప్ సెమీకండక్టర్ ఎలా తయారు చేస్తారు. ఒక ప్యూర్ సిలికాన్ ఆర్ ఒక ప్యూర్ సెమీకండక్టర్ ని తీసుకుని ట్రైవాలెంట్ ఇంప్యూరిటీతో డోపింగ్ చేసినప్పుడు, అంటే ఒక సిలికాన్ ఆటం తీసి బోరాన్ ఆటం పెడతారు. బోరాన్ కి 3 ఎలక్ట్రాన్సే ఉంటాయి. అంటే ఒక పెయిర్, దీనికి ఇంకొక పెయిర్ లేదు. ఇక్కడ ఖాళీ ఏర్పడింది. మనము సెమీకండక్టర్స్ లో ఎలక్ట్రాన్స్ లేకపోవడాన్ని ఏమంటాము? హోల్ అంటాము. సో ఇప్పుడు ఇలా ఒక బోరాన్ ఆటంకి ఒక హోల్, ఇంకో బోరాన్ ఆటంకి ఇంకో హోల్, ఇంకో బోరాన్ ఆటంకి ఇంకొక హోల్. సో ఇలా మోస్ట్లీ బోరాన్ తో మనం డోపింగ్ చేసేసేసరికి పీ టైప్ సెమీకండక్టర్ లో ఏమి ఫామ్ అయ్యాయి అంటే హోల్స్ ఫామ్ అయ్యాయి. సో పీ టైప్ సెమీకండక్టర్స్ లోకి వచ్చేటప్పటికి మనం ఈ లెసన్ లో కొన్ని పదాలు వాడతామమ్మా. మెజారిటీ చార్జ్ క్యారియర్స్, మైనారిటీ చార్జ్ క్యారియర్స్ అని వాడతాం. ఓకే, మెజారిటీ చార్జ్ క్యారియర్స్, మెజారిటీ చార్జ్ క్యారియర్స్, అలాగే మైనారిటీ చార్జ్ క్యారియర్స్. మెజారిటీ చార్జ్ క్యారియర్స్ అండ్ మైనారిటీ చార్జ్ క్యారియర్స్. పీ టైప్ సెమీకండక్టర్ లో మెజారిటీ చార్జ్ క్యారియర్స్ ఎవరు అంటే హోల్స్, మైనారిటీ చార్జ్ క్యారియర్స్ ఎవరు అంటే ఎలక్ట్రాన్స్. ఓకే, హోల్స్ అండ్ ఎలక్ట్రాన్స్. సో మెజారిటీ చార్జ్ క్యారియర్స్ హోల్స్, మైనారిటీ చార్జ్ క్యారియర్స్ వచ్చేటప్పటికి ఎలక్ట్రాన్స్ ఇన్ పీ టైప్ సెమీకండక్టర్స్. ఓకే, అండ్ వీటిలో మనకి ఎనర్జీ డయాగ్రామ్ కూడా గీసుకుంటే గనక, నెక్స్ట్ వేరేది ఉందా? సో దీంట్లోనే ఎనర్జీ డయాగ్రామ్ కూడా గీసి చూపిస్తాను, ఒక్కసారి చూడండి. ఎనర్జీ బ్యాండ్ గ్యాప్ డయాగ్రామ్ గనక మీరు చూస్తే వ్యాలెన్స్ బ్యాండ్, కండక్షన్ బ్యాండ్ ఉంటాయి కదా. సో ఇది వ్యాలెన్స్ బ్యాండ్ అనుకుందాము, ఇది మన కండక్షన్ బ్యాండ్, రైట్? మీకు తెలుసు కదా, ఇది వ్యాలెన్స్ బ్యాండ్, ఇది కండక్షన్ బ్యాండ్. ఈ రెండిటి మధ్యలో ఫర్బిడన్ ఎనర్జీ గ్యాప్ లో దీంట్లో ఇక్కడ ఒక లైన్ వస్తుంది. ఇది ఎల్లో పక్కన అయిపోయింది. ఇక్కడ మనకి ఒక లైన్ ఉంటుంది, గ్రీన్ కలర్ లైన్. ఒకసారి సరిగ్గా చూడండి. ఈ గ్రీన్ కలర్ లైన్ ఏమంటారు అంటే యాక్సెప్టార్, ACCEPTOR, యాక్సెప్టార్ లెవెల్. దీన్ని ఏమంటారమ్మా? యాక్సెప్టార్ లెవెల్ అంటారు. అండ్ ఇందులో పీ టైప్ సెమీకండక్టర్ లో వాడే, ఈ పీ టైప్ సెమీకండక్టర్ లో వాడే ఇంప్యూరిటీ ఏదైతే ఉందో, ఈ గ్రూప్ 3 ఇంప్యూరిటీ ఏదైతే ఉందో దీనిని యాక్సెప్టార్ ఇంప్యూరిటీ అంటారు. ప్రతిదీ ఇంపార్టెంటే. ఎవ్రీ లైన్ కెన్ బికమ్ అ బిట్. ప్రతి లైన్ ఒక బిట్ అవ్వచ్చు కాబట్టి కొంచెం జాగ్రత్తగా ఇవన్నీ నేర్చుకోండి. ఈ మాత్రం నేర్చుకుంటే చాలు, పీ టైప్ అయిపోయింది. పీ టైప్ సెమీకండక్టర్స్ లో గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి? ఒక ఇంట్రిన్సిక్ సెమీకండక్టర్ ని ట్రైవాలెంట్ లేదా 3 వాలెన్సీ గ్రూప్ 3 ఎలిమెంట్ తో డోపింగ్ చేసినప్పుడు దానిని పీ టైప్ సెమీకండక్టర్ అంటారు. పీ టైప్ సెమీకండక్టర్ లో మెజారిటీ చార్జ్ క్యారియర్స్ హోల్స్, మైనారిటీ చార్జ్ క్యారియర్స్ ఎలక్ట్రాన్స్. పీ టైప్ సెమీకండక్టర్ లో వాడే ఇంప్యూరిటీని యాక్సెప్టార్ ఇంప్యూరిటీ అంటారు. బికాస్ ఇందులో ఒక ఎలక్ట్రాన్ ల్యాక్ లో ఉంది, కావాలి దీనికి ఒక ఎలక్ట్రాన్. సో దీన్ని యాక్సెప్టార్ ఇంప్యూరిటీ అంటారు. బికాస్ ఇది యాక్సెప్టార్ ఇంప్యూరిటీ, ఈ ఫర్బిడన్ ఎనర్జీ గ్యాప్ లో ఫెర్మి ఎనర్జీ లెవెల్ అని ఉంటుందమ్మా. యాక్చువల్ గా ప్యూర్ సెమీకండక్టర్స్ కి వచ్చేటప్పటికి ఎక్స్ట్రిన్సిక్ ఆర్ ఇంట్రిన్సిక్ చెప్తాను చూడండి. ఇంట్రిన్సిక్ సెమీకండక్టర్స్ లో సేమ్ ఇందాక డ్రా చేసిన డయాగ్రామే డ్రా చేస్తాను చూడండి. బ్యాలెన్స్ బ్యాండ్, అలాగే కండక్షన్ బ్యాండ్, బ్యాలెన్స్ బ్యాండ్, కండక్షన్ బ్యాండ్. ఈ రెండిటికి మధ్యలో ఉండే లెవెల్ ఏమంటాము? ఇది ఫర్బిడన్ ఎనర్జీ గ్యాప్. కరెక్ట్ గా ఫర్బిడన్ ఎనర్జీ గ్యాప్ సెంటర్ లో ఒక లైన్ గీస్తే
దీనిని ఫెర్మి ఎనర్జీ లెవెల్ అంటారు. ఫెర్మి ఎనర్జీ లెవెల్. ఒక ఇంట్రిన్సిక్ సెమీకండక్టర్స్ అంటే ఎలాంటి డోపింగ్ జరగనప్పుడు ఫెర్మి ఎనర్జీ లెవెల్ ఎక్కడుంది చూడండి, బ్యాలెన్స్ బ్యాండ్కి కండక్షన్ బ్యాండ్కి కరెక్ట్గా సెంటర్లో ఉందన్నమాట. ఫెర్మి ఎనర్జీ లెవెల్ అంటే ఏంటి? కరెక్ట్గా 0 ఎలక్ట్రాన్ వోల్ట్స్ దగ్గర ఏదైతే 0 కెల్విన్ దగ్గర ఎలక్ట్రాన్ ఏదైతే ఎనర్జీ ఉంటుందో దానిని ఫెర్మి ఎనర్జీ లెవెల్ అంటారు. ఓకే, 5 o'clock అన్నానా నిన్న? ఇక నుంచి మాత్రం 4 or 4:30కి ఉంటుందమ్మా కంపల్సరీగా. ఇక నుంచి 4 or 4:30కి కంపల్సరీగా ఉంటుంది. సో ఇంట్రిన్సిక్ సెమీకండక్టర్, ప్యూర్ సెమీకండక్టర్స్లో ఈ ఫెర్మి ఎనర్జీ లెవెల్ అనేది వ్యాలెన్స్ బ్యాండ్కి కండక్షన్ బ్యాండ్కి వ్యాలెన్స్ బ్యాండ్కి మధ్యలో కరెక్ట్గా సెంటర్లో ఉంటుందన్నమాట. అదే మనము డోపింగ్ చేసిన తర్వాత పీ టైప్ సెమీకండక్టర్ అయితే ఈ ఫెర్మి ఎనర్జీ లెవెల్ బ్యాలెన్స్ బ్యాండ్ వైపు వస్తుంది. ఇదేంటిది? వ్యాలెన్స్ బ్యాండ్. ఇది వ్యాలెన్స్ బ్యాండ్, ఇది మన కండక్షన్ బ్యాండ్, తెలుసు కదా, ఇది కండక్షన్ బ్యాండ్. సో ఫెర్మి ఎనర్జీ లెవెల్ అనేది బ్యాలెన్స్ బ్యాండ్ వైపు షిఫ్ట్ అవుతుంది. అండ్ బేసింగ్ ఆన్ ఇంప్యూరిటీ దీనిని యాక్సెప్టార్ లెవెల్ అంటారు. నెక్స్ట్ ఇంకొక టైప్ ఆఫ్ మనకి ఎక్స్ట్రిన్సిక్ సెమీకండక్టర్ ఏంటి అంటే ఎన్ టైప్ సెమీకండక్టర్. ఎన్ టైప్ సెమీ కండక్టర్, ఇది ఎన్ టైప్ సెమీకండక్టర్ అమ్మ. ఎన్ టైప్ సెమీకండక్టర్కి పీ టైప్ సెమీకండక్టర్కి డిఫరెన్స్ ఏంటి? మనము పీ టైప్ సెమీకండక్టర్ని ఎలా తయారు చేసాము? బై డోపింగ్ విత్ ట్రైవాలెంట్ ఇంప్యూరిటీ. ఎన్ టైప్ ఇంకొంచెం ఎక్కువ అనమాట. ఎన్ టైప్లో ఇట్ ఈస్ మేడ్ బై డోపింగ్ విత్ pentavalent, BALENT, pentavalent or group 5 element. గ్రూప్ 5 ఎలిమెంట్ కానీ పెంటావాలెంట్ ఎలిమెంట్తో కానీ డోపింగ్ చేస్తారు. సో అన్ని సిలికాన్ ఆటమ్స్ ఉన్నాయి. అన్ని సిలికాన్ ఆటమ్స్లో మధ్యలో ఒక SB ఆటమ్. ఓకే, ఒక SB ఆటమ్తో మనము డోపింగ్ చేసినప్పుడు పెంటావాలెంట్ అంటే ఏంటి? 5 ఎలక్ట్రాన్స్ ఉంటాయి దాని అవుటర్ మోస్ట్ ఆర్బిటాల్లో. సో మీరు ఇక్కడ చూస్తే 1 2 3 4 పక్కనున్న SIతో బాండ్స్ ఫామ్ చేసుకున్నాయి, కానీ ఒక ఎలక్ట్రాన్ ఎక్స్ట్రా మిగిలిపోయింది. బికాస్ దానికి పెంటావాలెంట్ అంటే 5 ఎలక్ట్రాన్స్ ఉంటాయి కదా అవుటర్ మోస్ట్ ఆర్బిటాల్లో. 4 ఎలక్ట్రాన్స్ పక్కనున్న 4 సిలికాన్ ఆటమ్స్తో బాండ్స్ ఫామ్ చేసుకున్నాయి, సరిపోయింది. కానీ ఇంకొక ఎలక్ట్రాన్ మిగిలిపోయింది. సో ఆ 5th మన వ్యాలెన్స్ ఎలక్ట్రాన్. సో ఇక్కడ ఏం మిగిలిపోతున్నాయి? ఎలక్ట్రాన్స్ మిగిలిపోతున్నాయి. ఇందులో ఏం మిగిలిపోతున్నాయి? ఎలక్ట్రాన్స్. పీ టైప్లో ఏం మిగిలిపోయాయి? హోల్స్ మిగిలిపోయాయి. ఎన్ టైప్లో ఏం మిగిలిపోతాయమ్మా? ఎలక్ట్రాన్స్ మిగిలిపోతున్నాయి. సో ఎన్ టైప్లోకి వచ్చేటప్పటికి మళ్ళీ మెజారిటీ ఛార్జ్ క్యారియర్స్ అలాగే మైనారిటీ ఛార్జ్ క్యారియర్స్ ఏంటమ్మా అని అడిగితే, మైనారిటీ ఛార్జ్ క్యారియర్స్ ఏంటమ్మా అని అడిగితే, ఇన్ కేస్ ఆఫ్ ఎన్ టైప్ సెమీకండక్టర్స్ మెజారిటీ ఛార్జ్ క్యారియర్స్ వచ్చేసి ఎలక్ట్రాన్స్ అవుతాయి, రివర్స్ అన్నమాట. మైనారిటీ వచ్చేసి హోల్స్ అవుతాయి. పీ టైప్లో మెజారిటీ ఛార్జ్ క్యారియర్స్ హోల్స్, మైనారిటీ ఎలక్ట్రాన్స్ అయితే ఎన్ టైప్లోకి వచ్చేటప్పటికి మెజారిటీ ఛార్జ్ క్యారియర్స్ ఎలక్ట్రాన్స్, మైనారిటీ ఛార్జ్ క్యారియర్స్ హోల్స్ అవుతాయి. దీంట్లో మనము వాడే ఈ డోపింగ్ ఎలిమెంట్ ఏదైతే ఉందో ఇక్కడ ఈ ఇంప్యూరిటీని ఏమంటారు? ఈ ఇంప్యూరిటీని ఏమంటారు అంటే డోనార్ టైప్ ఇంప్యూరిటీ. డోనార్ టైప్ ఇంప్యూరిటీ అంటారమ్మా, బికాస్ ఇందులో ఒక ఎలక్ట్రాన్ ఎక్స్ట్రాగా ఉంది, డొనేట్ చేయడానికి రెడీగా ఉందన్నమాట. సో దీంట్లో కూడా మనం ఎనర్జీ డయాగ్రామ్ గీస్తే ఇది వ్యాలెన్స్ బ్యాండ్, అలాగే ఇది మన కండక్షన్ బ్యాండ్. ఇందులో ఈ ఫెర్మి ఎనర్జీ లెవెల్ అనేది ఇట్ షిఫ్ట్స్ టువర్డ్స్ ద కండక్షన్ బ్యాండ్. దీనిని డోనార్ ఎనర్జీ లెవెల్ అంటారు. డోనార్ ఎనర్జీ లెవెల్ అంటారు. ఇది వ్యాలెన్స్ కండక్షన్ బ్యాండ్ వైపు షిఫ్ట్ అవుతుంది. సో మనం మెయిన్గా గుర్తుపెట్టుకోవాల్సింది
ఇంట్రిన్సిక్ సెమీకండక్టర్స్లో కరెక్ట్గా సెంటర్లో ఉంటుంది. మనకి పీ టైప్ సెమీకండక్టర్స్లోకి వచ్చేటప్పటికి వ్యాలెన్స్ బ్యాండ్ వైపు షిఫ్ట్ అవుతుంది. ఎన్ టైప్ సెమీకండక్టర్స్లో వచ్చేటప్పటికి కండక్షన్ బ్యాండ్ వైపు షిఫ్ట్ అవుతుంది. సో ఇవన్నీ కూడా కాన్సెప్ట్ క్లారిటీ అబౌట్ పీ టైప్ ఎన్ టైప్ సెమీకండక్టర్స్. సో మనం ఇప్పటిదాకా ఇంట్రిన్సిక్ సెమీకండక్టర్స్, ఎక్స్ట్రిన్సిక్ సెమీకండక్టర్స్ చూసాము. ఎక్స్ట్రిన్సిక్లో పీ టైప్ ఎన్ టైప్ అనేవి ఉంటాయి, ఇంతవరకు చూసాం. ఇప్పుడు ఈ రెండిటిని కలిపి ఒక పిఎన్ జంక్షన్ డయోడ్ అనేది తయారు చేస్తారు. పిఎన్ జంక్షన్ డయోడ్ మనం యూజ్ చేసే మోస్ట్ ఆఫ్ ది డివైజెస్లో జంక్షన్ డయోడ్సే ఉంటాయి. సో జంక్షన్ పీని ఎన్ని కలిపినప్పుడు ఒక జంక్షన్ ఫామ్ అవుతుంది. అలాంటి డయోడ్ని పిఎన్ జంక్షన్ డయోడ్ అంటారు. సో ఒక్కసారి దీని డయాగ్రామ్ డ్రా చేస్తే గనక పిఎన్ జంక్షన్ డయోడ్లో ఒక సైడ్ పీ టైప్, రెండో సైడ్ ఎన్ టైప్ ఉంటుంది. మధ్యలో ఇది ఏదైతే ఉందో దీనిని జంక్షన్ అంటారు. దీన్ని అంతటిని తీసుకెళ్ళి ఒక సెల్ ఆర్ బ్యాటరీకి కనెక్ట్ చేస్తారు. ఇలా ఏదైతే మీకు కనిపిస్తుందో దీనినే జంక్షన్ డయోడ్ అంటారు. అయితే జంక్షన్ డయోడ్ని యూజువల్గా ఎలా చేస్తారు అంటే ఒక ఇంట్రిన్సిక్ సెమీకండక్టర్ చిప్ తీసుకుంటారు. ఒక ఇంట్రిన్సిక్ సెమీకండక్టర్స్ని తీసుకుని ఒక సైడ్ నుంచి పెంటావాలెంట్తో, ఇంకొక సైడ్ నుంచి ట్రైవాలెంట్తో డోపింగ్ చేస్తారు. అప్పుడు ఒక సైడ్ ఎన్ టైప్, ఒక సైడ్ పీ టైప్ అనేవి ఫామ్ అవుతాయి, రైట్? సో ఒక సైడ్ పెంటావాలెంట్తో, ఒక సైడ్ ట్రైవాలెంట్తో ఇంప్యూరిటీతో డోపింగ్ చేస్తారు. అలా చేయడం వల్ల ఒకే ఇంట్రిన్సిక్ సెమీకండక్టర్లో ఎన్ టైప్, పీ టైప్ రెండు ఫామ్ అవుతాయి. అవి రెండు ఫామ్ అయ్యి మధ్యలో ఒక జంక్షన్, ఇది బ్యారియర్ అంటారు. దీన్ని ఏమంటారమ్మా? బ్యారియర్ అంటారు. ఓకే, సో ఇప్పుడు దీనిని మనము పాజిటివ్ పోల్, పీని పాజిటివ్కి, ఎన్ని నెగిటివ్కి కనెక్ట్ చేసాము. కనెక్ట్ చేసినప్పుడు ఏం జరుగుతుంది? పీ టైప్లో మెజారిటీ ఛార్జ్ క్యారియర్స్ ఏంటి? హోల్స్. ఎన్ టైప్లో మెజారిటీ ఛార్జ్ క్యారియర్స్ ఏంటి? ఎలక్ట్రాన్స్. ఇందులో ఉన్న హోల్ అంటే ఏంటి? పాజిటివ్. ఇందులో ఉన్న హోల్స్ ఈ పాజిటివ్ ఛార్జ్ వల్ల రిపెల్ అవుతాయి. ఇందులో ఉండే ఎలక్ట్రాన్స్ ఈ నెగిటివ్ ఛార్జ్ వల్ల రిపెల్ అవుతాయి, నెగిటివ్ పోల్ వల్ల. సో దీంట్లో ఉండే హోల్స్ ఇటువైపు, దీంట్లో ఉండే ఎలక్ట్రాన్స్ ఇటువైపు ట్రావెల్ అవ్వడం స్టార్ట్ అవుతాయి. ఇలాగా ఎలక్ట్రిక్ కరెంట్ అనేది సెటప్ అవుతుంది పిఎన్ జంక్షన్ డయోడ్లో, రైట్? సో ఇప్పుడు ఈ పిఎన్ జంక్షన్ డయోడ్లో ఈ బ్యారియర్ ఏదైతే ఉందో అక్రాస్ దిస్ బ్యారియర్ పొటెన్షియల్ ని మెజర్ చేస్తారు. లెట్ us కన్సిడర్ ఇట్ టు బి V0. VOని ఏమంటారు? బ్యారియర్ పొటెన్షియల్ అంటారు. బ్యారియర్ పొటెన్షియల్. బ్యారియర్ ఎందుకు ఫామ్ అవుతుంది అంటే చాలా ఎక్కువ నెంబర్ ఆఫ్ హోల్స్, ఎక్కువ నెంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ వచ్చినప్పుడు ఒక్కొక్కసారి ఈ హోల్స్, ఎలక్ట్రాన్స్ కంబైన్డ్ అయిపోతాయి. యూజువల్గా ఎక్కువ పొటెన్షియల్ పెడితే గనక హోల్స్ ఇటు నుంచి ఇటు, ఎలక్ట్రాన్స్ ఇటు నుంచి ఇటు ట్రావెల్ అవుతాయి. సో ఇలా ట్రావెల్ అవ్వడం వల్ల ఎలక్ట్రిసిటీ అనేది సెటప్ అవుతుంది, బాగానే ఉంది. కానీ కొంచెం సేపు అయిన తర్వాత ఇది పాజిటివ్, ఇది నెగిటివ్ కదా, ఈ మధ్యలోకి వచ్చాక ఈ హోల్స్, ఎలక్ట్రాన్స్ కంబైన్డ్ అయిపోతాయి అన్నమాట. అలా కంబైన్డ్ అవ్వడం వల్ల మొబిలిటీ తగ్గిపోతుంది. ఎప్పుడైతే మొబిలిటీ తగ్గిపోయిందో అవి అక్కడ ఆగిపోయి మిగతా వాటిని రానివ్వకుండా ఆపేస్తాయి. దానినే మనము బ్యారియర్ అంటాము. అక్రాస్ ద బ్యారియర్ ఏదైతే పొటెన్షియల్ మెజర్ చేస్తానో దానిని బ్యారియర్ పొటెన్షియల్ అంటారు. ఓకే, ఒకవేళ దీని విడ్త్ డి అనుకోండి. ఇఫ్ డి ఈజ్ విడ్త్ ఆఫ్ బ్యారియర్, ఆ బ్యారియర్ ఏదైతే ఉందో ఆ బ్యారియర్ యొక్క విడ్త్ డి అనుకుంటే గనక ఇక్కడ ఎలక్ట్రిక్ ఫీల్డ్ సెటప్ అక్రాస్ బ్యారియర్ కి ఫార్ములా ఉంటుంది. E is equal to V by D. ఎలక్ట్రిక్ ఫీల్డ్ సెటప్ అక్రాస్ బ్యారియర్ ఈజ్ E is equal to V by D. ఇదొక ఫార్ములా, చాలా ఇంపార్టెంట్ ఫార్ములా. ఈ ఫార్ములా ఏమైనా కొత్తదా? కాదు. ఎలక్ట్రిక్ చార్జెస్ అండ్ ఫీల్డ్స్ పొటెన్షియల్లో మనం నేర్చుకున్నాం. పొటెన్షియల్ కి ఎలక్ట్రిక్ ఫీల్డ్ కి రిలేషన్, రైట్? E is equal to V by D అనేది ఒక చాలా చాలా ఇంపార్టెంట్ ఫార్ములా. ఇంకా కొన్ని బేసిక్ ఫార్ములా కనుక మనం డిస్కస్ చేసుకోవాలి అనుకుంటే కండక్టర్స్ విషయంలో అమ్మ, సెమీ కండక్టర్స్ విషయంలో ఇంకొంచెం మనం బేసిక్ ఫార్ములే డిస్కస్ చేసుకోవాలి అనుకుంటే గనక ఈ ఇంట్రిన్సిక్ సెమీ కండక్టర్స్లో I is equal to IH రాసుకున్నాం కదా, అలాగే NI is equal to NI square is equal to NE into NH. NE into NH, ఇది H అమ్మ, ఇది N. ఓకే, ఇదొక ఫార్ములా గుర్తుపెట్టుకోండి. NE అంటే ఏంటి? ఎలక్ట్రాన్ కాన్సన్ట్రేషన్. NH అంటే ఏంటి? హోల్ కాన్సన్ట్రేషన్.
NI అంటే ఏంటి? ఇంట్రిన్సిక్ కాన్సంట్రేషన్ అంటారు. ఓకే, ఇంట్రిన్సిక్ కాన్సంట్రేషన్. సో NI అంటే ఏంటమ్మా? ఇంట్రిన్సిక్ కాన్సంట్రేషన్. హోల్ కాన్సంట్రేషన్, ఎలక్ట్రాన్ కాన్సంట్రేషన్, ఇంట్రిన్సిక్ కాన్సంట్రేషన్ కి రిలేషన్. అలాగే ఇంట్రిన్సిక్ సెమీకండక్టర్స్ లో కండక్టివిటీకి ఫార్ములా అడిగితే కనుక Q ఇంటూ మ్యూ ఈ విఈ NE కదా, మ్యూ ఈ NE, సారీ, Q is equal to mu E, in color green, color, what color? Mu E NE plus mu H NH, mu H NH. సిగ్మా అంటే ఏంటి? కండక్టివిటీ. Q చార్జ్, ఒక్కొక్కసారి ఎలక్ట్రాన్ కూడా ఇస్తారు, 1.6 × 10⁻⁻19 రాసేస్తాము. మ్యూ ఈ ఎక్కడైనా పేరు విన్నారా? ఎలక్ట్రిక్ చార్జెస్ అండ్ ఫీల్డ్స్ లో మొబిలిటీ అనే పదం విన్నారా లేదా? మ్యూ అంటే ఏంటి? మొబిలిటీ. ఎలక్ట్రిక్ చార్జెస్ అండ్ ఫీల్డ్స్ లో నేర్చుకున్నాం. మ్యూ ఇస్ ఈక్వల్ టు VD/E ఫార్ములా. అక్కడ VD అంటే డ్రిఫ్ట్ వెలాసిటీ. కండక్టర్స్ విషయంలో ఎలక్ట్రిక్ చార్జెస్ అండ్ ఫీల్డ్స్ లో కరెంట్ ఎలక్ట్రిసిటీలో వస్తుంది ఫార్ములా. మొబిలిటీ ఇస్ ఈక్వల్ టు VD/E. VD అంటే ఏంటి? డ్రిఫ్ట్ వెలాసిటీ. ఈ ఎలక్ట్రిక్ ఫీల్డ్ అక్కడి నుంచి వచ్చిందే ఇది. మ్యూ ఈ అంటే మొబిలిటీ ఆఫ్ ఎలక్ట్రాన్స్, NE నంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్, మ్యూ హెచ్ మొబిలిటీ ఆఫ్ హోల్స్, NH నంబర్ ఆఫ్ హోల్స్ ఆర్ హోల్ కాన్సంట్రేషన్ అంటాము. ఇవి కూడా అప్పుడప్పుడు చిన్న ఫార్ములా అడుగుతున్నారు, సో నేర్చుకోండి. ఇవన్నీ కూడా ఇన్ కేస్ ఆఫ్ ఇంట్రిన్సిక్ సెమీకండక్టర్స్. సో మనం ఇప్పుడు యాక్చువల్గా జంక్షన్ డయోడ్లో ఉన్నాము. ఈ జంక్షన్ డయోడ్లో ఈ బ్యారియర్ పొటెన్షియల్ ఏదైతే ఉందో, ఈ బ్యారియర్ యొక్క విడ్త్ V, అక్రాస్ దిస్ బ్యారియర్ పొటెన్షియల్ V0 అయితే ఇక్కడ సెటప్ అయిన ఎలక్ట్రిక్ ఫీల్డ్ ని క్యాలిక్యులేట్ చేయమ్మా అంటారు. E is equal to V/D. ఓకే, సో డయోడ్ కి సింబల్ కూడా ఉంటుంది, మనం ఒక సింబల్ ని వాడుతూ ఉంటాము, అలవాటు చేసుకోవాలి. డయోడ్ యొక్క సింబల్ ఏంటి? డయోడ్ కి సింబల్ ఏంటి అంటే ఒక ట్రయాంగిల్ గీసి ఒక లైన్ గీసి ఇలా కలుపుతారు. ఈ ట్రయాంగిల్ మనకి P ని రిప్రజెంట్ చేస్తుంది, ఈ లైన్ అనేది N ని రిప్రజెంట్ చేస్తుంది. ట్రయాంగిల్ P టైప్ ని రిప్రజెంట్ చేస్తుంది, ఆ లైన్ ఏదైతే గీస్తామో అది N టైప్ ని రిప్రజెంట్ చేస్తుంది. 1 చాప్టర్కి 5 to 1 వీక్ తీసుకుంటున్నా, నేను ఏం చెయ్యాలి మ్యామ్? నా స్ట్రాటజీ వర్కౌట్ అవుతుందా? ఎంసెట్కి ప్రిపేర్ అవుతున్నావు కదా, 1 చాప్టర్కి, అరే 1 వీక్లో 1 చాప్టర్ అవుతుంది అంటే సూపర్, ప్రాబ్లం ఏం లేదు. ఆనంద్ యాక్చువల్గా నువ్వు చాలా బాగా చేస్తున్నావు. 1 వీక్ 1 చాప్టర్ సరిపోతుంది. నువ్వు ఫైనల్ ఎగ్జామ్కి ఖచ్చితంగా సిలబస్ ఫినిష్ చేయగలవు కాబట్టి డోంట్ వరీ అబౌట్ ఇట్ అట్ ఆల్. ఓకే, మా అజయ్ సార్ అంటే ఇప్పుడే స్టార్ట్ చేశారు, నేను ఎప్పుడో స్టార్ట్ చేశాను JEE ప్రిపరేషన్. సో నేను రివిజన్లోకి ఎంటర్ అవుతున్నాను. ఓకే, అజయ్ సార్ ఇంకా ఇప్పుడిప్పుడే స్టార్ట్ చేశారు. మనం ఆల్రెడీ ఓ రౌండ్ అయిపోయింది, ఇప్పుడు రెండో రౌండ్లోకి ఎంటర్ అవుతున్నాం అనమాట. సెకండ్ రౌండ్ స్ట్రాటజీ చెప్తాను. దానికంటే ముందు ఈ మారిన సిలబస్ ఉంది కదా, డిలీటెడ్ సిలబస్ వల్ల వెయిటేజ్ లైట్గా ఎఫెక్ట్ అయింది, అది చెప్పి అప్పుడు నా స్ట్రాటజీ చెప్తాను. రైట్? ఓకే, సో స్ట్రాటజీలు చెప్పడం కాదురా, నాదంతా ఎట్లా ఉంటుందంటే నేను ఇలా చేస్తాను, నేను అలా చేస్తాను అని చెప్పే కంటే చేసేస్తాను అంతే, దట్స్ ఇట్. సో నేను JEE మీకు చెప్తాను అని చెప్పాను, ఇప్పటి వరకు వదిలిపెట్టకుండా మీకు JEE ఆల్మోస్ట్ అన్నీ కవర్ చేశాను. మరి కొన్ని చాప్టర్స్ వదిలేశారు కదా అని మీరు అనొచ్చు, ఆ చాప్టర్స్ అన్ని 1 షాట్లో కవర్ చేస్తాను. బికాస్ మీరు రేపు లేదా ఎల్లుండి వచ్చే వీడియోలో చూడండి, వెయిటేజ్ని బట్టి నేను క్లాసెస్ చెప్పాను ఇంతవరకు. హై వెయిటేజ్ చాప్టర్స్ అన్నీ ఈ సెమీకండక్టర్స్, ఆసిలేషన్స్, యూనిట్స్ అండ్ డైమెన్షన్స్తో హై వెయిటేజ్ కంప్లీట్ అయిపోతుంది. సో అక్కడి నుంచి మళ్ళీ మనం సెకండ్ రివిజన్ స్టార్ట్ చేస్తాం, JEEకి ఫుల్ టైం రివిజన్ అనమాట. ఎనీవే, సింబల్ ఇది చాలా ఇంపార్టెంట్. ఇందులో మనము PN జంక్షన్ డయోడ్లో ఒక చాలా ఇంపార్టెంట్, ఇక్కడ నుంచి స్టార్ట్ అవుతుందమ్మా, ఇక్కడ దాకా అంతా సోది థియరీ. ఇక్కడ నుంచి ప్రాబ్లమ్ సాల్వింగ్ టెక్నిక్స్, సోది కదా అని వదిలేసేయద్దు, థియరీ క్వశ్చన్స్ చాలా ఎక్కువగా వస్తాయి కాబట్టి ఇంత డీటెయిల్డ్గా ఈ టాపిక్స్ అన్ని చెప్పడం జరిగింది. ఓకే, గౌతమ్ సార్కి ఏమి అవ్వలేదు, బాగానే ఉన్నాడు ఆయన. గౌతమ్ సార్ గాట్ సీట్ ఇన్ ఐఐఎంలో సీట్ వస్తే ఎవడైనా వదులుకుంటాడా? చదువుకోవడానికి వెళ్ళాడు ఆయన, గౌతమ్ సార్. మేమేం చేయలేదు నాయన, ఆయన ఐఐఎంలో సీట్ వచ్చింది. ఐఐఎం అంటే ఈక్వల్ టు IIT, ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్. దేశంలో అత్యంత ప్రతిష్టాత్మకమైన యూనివర్సిటీల్లో వన్ ఆఫ్ ది యూనివర్సిటీస్ హీ గాట్ సీట్. సో హీ వెంట్ టు స్టడీ. ఓకే,
ఇంకా గౌతమ్ సార్ గురించి మర్చిపోవడం బెటర్. బికాస్ ఆయన వేరే పాత్, వేరే దారిలో వెళ్తున్నారు. సో ఆయన దారిలో ఆయన వెళ్ళనియండి, ఆయన సక్సెస్ఫుల్ అవ్వనియండి. సరే, ఇందులో మనము మెయిన్గా నేర్చుకోవాల్సింది ఫార్వర్డ్ బయాస్, రివర్స్ బయాస్. ఇక్కడి నుంచి స్టార్ట్ అవుతాయి, చాలా చాలా ఇంపార్టెంట్ అమ్మా. ఈ పిఎన్ జంక్షన్ డయోడ్ని మనము సర్క్యూట్లో 2 రకాలుగా కనెక్ట్ చేస్తాము. ఫార్వర్డ్ బయాస్ కండిషన్, అలాగే రివర్స్ బయాస్ కండిషన్. ఫార్వర్డ్ బయాస్ కండిషన్, రివర్స్ బయాస్ కండిషన్. ఇవేంటి మేడం? ఒక పిఎన్ జంక్షన్ డయోడ్ని సర్క్యూట్లో కనెక్ట్ చేసేటప్పుడు 2 రకాలుగా కనెక్ట్ చేయొచ్చు అవన్నమాట ఇవి. ఓకే, సో ఇవి ఫార్వర్డ్ బయాస్ కండిషన్ అండ్ రివర్స్ బయాస్ కండిషన్. ఎలా కనెక్ట్ చేస్తారు చూడండి. ఫార్వర్డ్ బయాస్ కండిషన్ అంటే పిఎన్ జంక్షన్ డయోడ్లో ఇది పి, ఇది ఎన్ తెలుసు కదా. పిని పాజిటివ్ పోల్కి, ఎన్ని నెగిటివ్ పోల్కి కనెక్ట్ చేస్తే ఒక సెల్ యొక్క సెల్ సింబల్ తెలుసు కదా, సెల్ ఆర్ బ్యాటరీ. సెల్ పాజిటివ్కి నెగిటివ్కి కనెక్ట్ చేస్తే దీన్ని ఫార్వర్డ్ బయాస్ కండిషన్ అంటారు. అలా కాకుండా పి టైప్, ఎన్ టైప్లో పిని నెగిటివ్ పోల్కి, ఎన్ని పాజిటివ్ పోల్కి కనెక్ట్ చేస్తే రివర్స్ బయాస్ కండిషన్ అంటారు. నేను మీకు అర్థం అవ్వడానికి చెప్పాను కానీ ఇది కరెక్ట్ డెఫినేషన్ కాదు. కరెక్ట్ డెఫినేషన్ ఏంటి అంటే ఈ పిఎన్ జంక్షన్ డయోడ్లో పి అనేది హయ్యర్ పొటెన్షియల్ దగ్గర ఉండాలి, ఎన్ అనేది లోవర్ పొటెన్షియల్ దగ్గర ఉండాలి. అది మెయిన్ పాయింట్. మెయిన్ పాయింట్ పిని పాజిటివ్కి, ఎన్ని నెగిటివ్కి కనెక్ట్ చేయడం కాదు. పి షుడ్ బి అట్ హయ్యర్ పొటెన్షియల్. పి షుడ్ బి అట్ హయ్యర్ పొటెన్షియల్, అది కాన్సెప్ట్. పి హయ్యర్ పొటెన్షియల్ దగ్గర ఉండాలి, ఎన్ అనేది లోవర్ పొటెన్షియల్ దగ్గర ఉండాలి. అలా కనెక్ట్ చేస్తే దాన్ని ఫార్వర్డ్ బయాస్ అంటారు. దాని రివర్స్ ఏంటి అంటే ఇందులో మనం ఏం చేస్తాము, ఇందులో పి అనేది అట్ లోవర్ పొటెన్షియల్ దగ్గర కనెక్ట్ చేస్తారు. పి అనే దాన్ని లోవర్ పొటెన్షియల్ దగ్గర కనెక్ట్ చేస్తారు. ఎన్ అనే దాన్ని అట్ హయ్యర్ పొటెన్షియల్ దగ్గర కనెక్ట్ చేస్తారు. అలా కనెక్ట్ చేయాలి. పాజిటివ్ నెగిటివ్ అనేది ఏదో మనం గుర్తుపెట్టుకోవడానికి రాసుకుంటాము. బట్ పి హయ్యర్ పొటెన్షియల్ దగ్గర, ఎన్ లోవర్ పొటెన్షియల్ దగ్గర ఉంటే ఆ డయోడ్ సర్క్యూట్లో ఫార్వర్డ్ బయాస్లో ఉంది అని, అలాగే పి లోవర్ పొటెన్షియల్ దగ్గర, ఎన్ హయ్యర్ పొటెన్షియల్ దగ్గర ఉంటే ఆ సర్క్యూట్ రివర్స్ బయాస్లో కండిషన్లో ఉంది అని అర్థం. ఈ ఫార్వర్డ్ బయాస్, రివర్స్ బయాస్ చాలా 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 ఇంపార్టెంట్ భయ్యా. బికాస్ ప్రాబ్లమ్స్ చాలా ఎక్కువగా ఇక్కడి నుంచే వస్తాయి. ఇప్పుడు నేను కొన్ని గీస్తాను సర్క్యూట్ డయాగ్రామ్స్. ఏది ఫార్వర్డ్ బయాస్, ఏది రివర్స్ బయాస్ మీరు టక్ 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 టక్మని చెప్పాలన్నమాట. క్వశ్చన్ ఏ ఓకే, క్విక్గా చెప్పాలి. ఏది ఫార్వర్డ్ బయాస్, ఏది రివర్స్ బయాస్. ఇక్కడ +5 volts, ఇక్కడ -3 volts. నెక్స్ట్ క్వశ్చన్ బి. పిఎన్ జంక్షన్ డయోడ్, ఇక్కడ +5 volts, ఇక్కడ +3 volts. చెప్పాలి ఏది ఫార్వర్డ్ బయాస్, ఏది రివర్స్ బయాస్. ABCD టక్ 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 మనం రాసుకుంటూ వెళ్ళాలి. ఇక్కడ -5 volts అండ్ ఇక్కడ -3 volts. డి. నెక్స్ట్ 0 volts, -2 volts. నెక్స్ట్ ఈ 0 volts, -2 volts. నెక్స్ట్ వచ్చేసి 2 volts అండ్ ఇది ఇలా ఇచ్చారు. దీని మీనింగ్ ఏంటి ఎవరికైనా తెలుసా చూద్దాం. నెక్స్ట్ ఎఫ్. దిస్ ఈజ్ అట్ -8 volts. ఓకే వెయిట్, దిస్ ఈజ్ అట్ ఒక్క నిమిషం, -8 వద్దు. దిస్ ఈజ్ అట్ -3 volts and this is at -8 volts. ABCD tuck 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 tuck, which is forward bias, which is reverse bias. FBRB tuck 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 man cheppandi. Anand enti nee question paiki velipayindi. Will you explain all chapters in physics for JEE mains? Bhoom Reddy ఆల్రెడీ ఒక రౌండ్ అయిపోయింది. ఇప్పుడు రెండో రౌండ్లో అన్నీ చెప్పను, హై వెయిటేజ్ మాత్రమే చెప్తాను. రెండో రౌండ్లో హై వెయిటేజ్ మాత్రమే చెప్తాను. ఇంతకు ముందు గత కొన్ని నెలలుగా జేఈకి మొత్తం అన్ని టాపిక్స్ కవర్ చేసేసాను. సో జేఈ ప్రిపరేషన్ అనేది మీరు కనీసం 2 నెలల ముందు నుంచే స్టార్ట్ చేసి ఉండాలి. సో మన ఛానల్లో చూడండి, మొత్తం అన్ని టాపిక్స్ ఆల్మోస్ట్ కవర్ అయిపోయాయి. ఆ 4-5 టాపిక్స్ ఏవైతే మిగిలాయో అవి ఇప్పుడు కవర్ చేస్తాను. ఇవన్నీ అయిపోయాక రివిజన్లో మళ్ళీ అన్ని కవర్ చేసుకుంటూ వెళ్తాం. బట్ హై వెయిటేజ్. ఎస్, ఏ ఏంటి మీ అందరికీ తెలుసు కదా. ఇటు పిఎన్ ఐడెంటిఫై చేయడం వచ్చిందా రాలేదా? ఫస్ట్ పిఎన్ ఐడెంటిఫై చేయడం వచ్చు.
P plus 5, N minus 3, high potential, low potential. So this is in forward bias condition. P plus 5, N minus 3, high potential, low potential. ఇది కూడా forward bias. అదేంటి మేడం నెగిటివ్ ఉండాలి అలా ఏం లేదు. హై పొటెన్షియల్, లో పొటెన్షియల్ ఉండాలి అంతే. -5, -3 ఈ రెండిట్లో ఏది పెద్దది? -3 పెద్దది, -5 చిన్నది. అంటే N ఈజ్ ఎట్ హైయర్ పొటెన్షియల్, P ఈజ్ ఎట్ లోవర్ పొటెన్షియల్. సో ఇది రివర్స్ బయాస్ కండిషన్ లో ఉంది. 0 వోల్ట్ -2 వోల్ట్, జీరోనే పెద్దది, ఇది చిన్నది, కాబట్టి ఇది ఫార్వర్డ్ బయాస్ లో ఉంది. ఈ సింబల్ కి మీనింగ్ ఏంటి? 0 వోల్ట్స్, గ్రౌండింగ్ లేదా అర్దింగ్ అంటారు. ఈ సింబల్ కి మీనింగ్ ఏంటమ్మా? గ్రౌండింగ్ లేదా అర్దింగ్. ఆనంద్ ఒక్కసారి నీ క్వశ్చన్ అడుగమ్మా, నీ క్వశ్చన్ చాలా పైకి వెళ్ళిపోయింది. ఐ కెనాట్ రీడ్ ద క్వశ్చన్. సో ఆనంద్ నీ క్వశ్చన్ ఒక్కసారి నువ్వు రిపీట్ చేస్తే అప్పుడు నేను రిప్లై చేస్తాను. ఐ డోంట్ నో వాట్ క్వశ్చన్ యూ హ్యావ్ ఆస్క్డ్. నేను క్లాస్ చెప్పడంలో నీ క్వశ్చన్ చూడలేదు. సో ఐ డోంట్ నో వాట్ క్వశ్చన్ ఆనంద్ హ్యాస్ ఆస్క్డ్. ఆనంద్ ఏం అడిగాడమ్మా? సెషన్ని లైక్ చేయమని చెప్పాలా? లైక్ చేయాల్సిన వాళ్ళు చేసేస్తారు కదా, కాకపోతే లైక్ చేయండి అమ్మా. బికాస్ నా కోసం నన్ను లైక్ చేయండి అని నేను అడగట్లేదు. నేను లైక్ చేయమని ఎందుకు అడుగుతాను అంటే యూట్యూబ్ సజెషన్స్లోకి వీడియో వెళ్ళాలి, చాలా మందికి రీచ్ అవ్వాలి, కాబట్టి మనము అడుగుతాము అంతే, అంతకంటే ఏం లేదు. ఆనంద్ నీ క్వశ్చన్ ఏంటి? నాకు అర్థం కాలేదు. సో ఐ ఆమ్ అనేబుల్ టు ఆన్సర్ టు యువర్ క్వశ్చన్. నేను ఎంసెట్ ప్రిపేర్ అవుతున్నాను, బట్ 1 చాప్టర్కి 5లో. ఆనంద్ నీకు ఆల్రెడీ ఆన్సర్ చెప్పాను కదా. ఒక చాప్టర్కి 5 డేస్ నుంచి 1 వీక్ పడుతోంది. సూపర్, ఏం పర్లేదు, 1 వీక్కి ప్రాక్టీస్ చెయ్యి. ఒక చాప్టర్కి 1 వీక్ పట్టిందా, 1 వీక్ ప్రాక్టీస్ చెయ్యి, ప్రాబ్లం ఏం లేదు. దట్ ఈస్ ద ఆన్సర్ టు యువర్ క్వశ్చన్ ఆనంద్. సో దీని మీనింగ్ ఏంటంటే అమ్మ, గ్రౌండింగ్ లేదా అర్దింగ్, అర్దింగ్ లేదా గ్రౌండింగ్. ఎర్త్ పొటెన్షియల్ ఎప్పుడు కూడా 0 వోల్ట్స్ తీసుకుంటాము. సో 2 పెద్దది, 0 చిన్నది. P at higher potential, N at lower potential. సో ఇది కూడా ఫార్వర్డ్ బయాస్ కండిషన్. -3 -8లో -3 పెద్దది, -8 చిన్నది. సో ఇది కూడా ఫార్వర్డ్ బయాస్ కండిషన్. ఈ మోడల్ JEE మెయిన్స్లో వస్తాయా? ఎస్ వస్తాయి. ఈ మోడల్స్ JEE మెయిన్స్లో వస్తాయి. సో ఖచ్చితంగా ప్రిపేర్ అవ్వండి. ఫార్వర్డ్ బయాస్, రివర్స్ బయాస్ చాలా చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్ ఇంకిక్కడి నుంచి ప్రాబ్లమ్స్ ఎలా వస్తాయి చూడండి అమ్మా. వెరీ ఇంపార్టెంట్. ప్రాబ్లమ్ సాల్వింగ్ టెక్నిక్స్. ప్రాబ్లమ్ సాల్వింగ్ టెక్నిక్స్. పిఎన్ జంక్షన్ డయోడ్ అన్నాక ఫార్వర్డ్ బయాస్, రివర్స్ బయాస్లో క్వశ్చన్స్ ఇవ్వకుండా ఉండరు, సమస్య లేదు. ఫార్వర్డ్ బయాస్, రివర్స్ బయాస్లో మెయిన్గా ఫస్ట్ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, ఒక పిఎన్ జంక్షన్ డయోడ్ ఫార్వర్డ్ బయాస్లో మాత్రమే పనిచేస్తుంది. రివర్స్ బయాస్ కండిషన్లో అది పని చెయ్యదు. చాలా తక్కువ. ఫార్వర్డ్ బయాస్ కండిషన్లో కరెంట్ ఈజ్ డ్యూ టు మెజారిటీ ఛార్జ్ క్యారియర్స్. మెజారిటీ ఛార్జ్ క్యారియర్స్ ఎన్ని ఉంటాయి? చాలా ఎక్కువ ఉంటాయి. రివర్స్ బయాస్ కండిషన్లో కరెంట్ ఫ్లో అవుతుంది, కానీ ఎవరి వల్ల? మైనారిటీ ఛార్జ్ క్యారియర్స్ వల్ల. అది చాలా 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 మైనారిటీ ఛార్జ్ క్యారియర్స్ అంటే ఎన్ని ఉంటాయి? అతి తక్కువ ఉంటాయి. ఆ అతి తక్కువ ఛార్జ్ క్యారియర్స్ వల్ల కరెంట్ ఉంటుంది. మీరు పిఎన్ జంక్షన్ డయోడ్, పిఎన్ జంక్షన్ డయోడ్ క్యారెక్టరిస్టిక్ కర్వ్ అని ఒకటి ఉంటుంది. క్యారెక్టరిస్టిక్ కర్వ్ ఇది మీకు చాలా చాలా ఇంపార్టెంట్ ఇన్ కేస్ ఆఫ్ ప్రాక్టికల్స్ చేసేవాళ్ళు. ఇది తెలియకపోతే మాత్రం అంతే, ఇంకా ఖచ్చితంగా తెలుసుకోవాలి. ఇక్కడ V తీసుకుంటాము, ఇక్కడ I తీసుకుంటాము. దీనిని ఫార్వర్డ్ బయాస్ రీజియన్ అంటాము, దీనిని రివర్స్ బయాస్ రీజియన్ అంటాం. ఇది కూడా వోల్టేజ్ అవుతుంది, ఇది కూడా కరెంట్ అవుతుంది. ఫార్వర్డ్ బయాస్ కండిషన్లో ఏం చెప్పాను? సెమీ కండక్టర్స్లో ఫార్వర్డ్ బయాస్ కండిషన్లో కరెంట్ ఎవరి వల్ల? డ్యూ టు మెజారిటీ ఛార్జ్ క్యారియర్స్. మెజారిటీ ఛార్జ్ క్యారియర్స్ చాలా ఎక్కువగా ఉంటాయి కాబట్టి గ్రాఫ్ ఎలా వెళ్తుంది అంటే గనక, ద గ్రాఫ్ గోస్ లైక్ దిస్. చాలాసేపు ఇలా ఉండి 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 సడన్గా రైజ్ అవుతుంది అనమాట. సడన్గా కరెంట్ రైజ్ అవుతుంది. ఈ వోల్టేజ్ని ఏమంటారు? నీ వోల్టేజ్. నీ వోల్టేజ్ ఆర్ థ్రెషోల్డ్ వోల్టేజ్. థ్రెషోల్డ్ వోల్టేజ్ అంటారు. అంటే నువ్వు కరెంట్ని నువ్వు వోల్టేజ్ని పెంచుతూనే ఉన్నావు, వోల్టేజ్ని పెంచుతూనే ఉన్నావు, కరెంట్ పెరగట్లా, కరెంట్ జీరోనే ఉంది. సడన్గా ఒక పర్టిక్యులర్ పొటెన్షియల్ దాటిన తర్వాత యూ కెన్ సీ దేర్ ఈస్ అ లార్జ్ అమౌంట్ ఆఫ్ కరెంట్.
సర్రమని కరెంట్ ఫ్లో అయిపోతుంది అనమాట. సో ఆ పొటెన్షియల్ ఎక్కడి వరకు అయితే కరెంట్ జీరోగానే ఉంటుందో దానిని నీ పొటెన్షియల్ లేదా థ్రెషోల్డ్ పొటెన్షియల్ అంటారు. రివర్స్ బయాస్ కండిషన్లో కూడా కరెంట్ ఉంటుంది. ఫార్వర్డ్ బయాస్ కండిషన్లో కరెంట్ డ్యూ టు మెజారిటీ ఛార్జ్ క్యారియర్స్, రివర్స్ బయాస్ కండిషన్లో కరెంట్ డ్యూ టు మైనారిటీ ఛార్జ్ క్యారియర్స్, రైట్. అండ్ బికాస్ మెజారిటీ ఛార్జ్ క్యారియర్స్ చాలా ఎక్కువ ఉంటాయి కాబట్టి కరెంట్ ఎక్కువగా ప్రొడ్యూస్ అవుతుంది ఇన్ టర్మ్స్ ఆఫ్ మిల్లీ ఆంపియర్స్. ఫార్వర్డ్ బయాస్ రీజియన్లో కరెంట్ మిల్లీ ఆంపియర్స్లో ప్రొడ్యూస్ అయితే రివర్స్ బయాస్ రీజియన్లో మైనారిటీ ఛార్జ్ క్యారియర్స్ వల్ల కాబట్టి కరెంట్ చాలా తక్కువ ప్రొడ్యూస్ అవుతుంది ఇన్ ఆర్డర్ ఆఫ్ మైక్రో ఆంపియర్స్. సో ఇక్కడ మైక్రో ఆంపియర్స్ రాస్తాము, అక్కడ మెజారిటీ ఛార్జ్ క్యారియర్స్ కాబట్టి మనము మిల్లీ ఆంపియర్స్ అంత అమౌంట్ ఆఫ్ కరెంట్ ప్రొడ్యూస్ అవుతుంది. ఈ నీ వోల్టేజ్ లేదా థ్రెషోల్డ్ వోల్టేజ్ తెలుసుకోవాలి అంటే గనక ఇన్ కేస్ ఆఫ్ జెర్మేనియం ఇట్ ఈస్ ఓన్లీ 0.3 volts. ఇన్ కేస్ ఆఫ్ సిలికాన్ ఇట్ ఈస్ 0.7 volts. గుర్తుపెట్టుకోండి, జెర్మేనియంకి థ్రెషోల్డ్ వోల్టేజ్ ఎంతమ్మా? 0.3 volts. సిలికాన్కి థ్రెషోల్డ్ వోల్టేజ్ ఎంత? 0.7 volts. దీని మీనింగ్ ఏంటి, ప్రాబ్లమ్స్లో ఎలా అర్థం చేసుకోవాలి చెప్తాను చూడండి. ప్రాబ్లమ్స్ చేయడం చాలా ఇంపార్టెంట్ అమ్మా. ఇందులో ప్రాబ్లమ్స్ చేసేటప్పుడు ఎలా అర్థం చేసుకోవాలి. మన దగ్గర ఒక డయోడ్ ఉంది అనుకుందాం. ఈ డయోడ్ని తీసుకెళ్ళి ఒక 6 volts బ్యాటరీకి కనెక్ట్ చేశాను. ఇక్కడ నుంచి దీనిని ఒక రెసిస్టర్కి కనెక్ట్ చేశాను అనుకుందాం. నాకు ఇచ్చింది ఏంటి అంటే జెర్మేనియం ఇచ్చారు అనుకుందాం. నీకు ఇచ్చిన డయోడ్ జెర్మేనియం డయోడ్, ఇది ఒక 2 ohms రెసిస్టర్ ఏదో ఉంది అనుకుందాం. ఇప్పుడు దీంట్లో 2 రకాల క్వశ్చన్స్ ఉంటాయమ్మా. ఇఫ్ ద డయోడ్ ఈజ్ ఐడియల్, ఇఫ్ ద డయోడ్ ఈజ్ ఐడియల్, మన క్వశ్చన్లో ఈ పదాలు కనిపిస్తాయి. ప్రాబ్లంలో డయోడ్ ఈజ్ ఇన్ ఐడియల్ కండిషన్, డయోడ్ ఐడియల్. డయోడ్ ఐడియల్ అనే పదానికి మీనింగ్ ఏంటి అంటే రెసిస్టెన్స్ అక్రాస్ డయోడ్, రెసిస్టెన్స్ ఆఫ్ డయోడ్. ఆ డయోడ్కి రెసిస్టెన్స్ ఉండదు, అది మీనింగ్. రెసిస్టెన్స్ ఆఫ్ డయోడ్, డయోడ్ దగ్గర ఎలాంటి రెసిస్టెన్స్ ఉండదు. నీకు డయోడ్ గనక ఐడియల్ అని ఇస్తే ఆ డయోడ్ ఎలాంటి రెసిస్టెన్స్ ఆఫర్ చెయ్యట్లేదు అని అర్థం, రైట్. ఇది పక్కన పెట్టండి. నెక్స్ట్, ఇప్పుడు ఫైండ్ ద కరెంట్ ఇన్ ద సర్క్యూట్ అని ఇచ్చారు. ఎగ్జాంపుల్, ఫైండ్ కరెంట్ ఇన్ సర్క్యూట్. ఫైండ్ కరెంట్ ఇన్ సర్క్యూట్ అని ఇవ్వచ్చు, ఫైండ్ కరెంట్ త్రూ 2 ohms రెసిస్టర్ అని ఇవ్వచ్చు, ఎలా అయినా ఇవ్వచ్చు. ఎందుకంటే ప్రస్తుతానికి ఇందులో ఒకటే కరెంట్. మీరు కరెంట్ కనుక డయాగ్రామ్ వేస్తే ఇందులో కరెంట్ ఇక్కడ నుంచి ఐ అమౌంట్ ఆఫ్ కరెంట్ స్టార్ట్ అయింది. డయోడ్లో నుంచి ఏదైతే కరెంట్ బయటకు వచ్చిందో అదే కరెంట్ రెసిస్టర్లో కూడా వెళ్తుంది కదా, బికాజ్ ఇవన్నీ సిరీస్ కాంబినేషన్లో ఉన్నాయి. సో ఇవన్నీ సిరీస్ కాంబినేషన్లో ఉన్నాయి కాబట్టి కరెంట్కి ఫార్ములా, కరెంట్, పొటెన్షియల్ ఇవన్నీ మనం ఎలక్ట్రిక్ చార్జెస్ అండ్ ఫీల్డ్స్, కరెంట్ ఎలక్ట్రిసిటీలో ఏం వాడతామో సేమ్ ఇక్కడ వస్తాయి అన్నమాట. ఓకే, ఈ రోజు నుంచి ప్రిపరేషన్ స్టార్ట్ చేస్తే వర్కౌట్ అవుతుందా మ్యామ్? నేను ఇంతవరకు ఒక్క క్వశ్చన్ కూడా చేయలేదు. నరసింహులు చాలా కష్టం, రోజుకు ఒక 16 నుంచి 20 గంటలు కష్టపడాలి, తప్పదు. ఓకే, సో ఇక్కడ కరెంట్ కావాలి అంటే I is equal to delta V by R. I is equal to V by R, సేమ్ ఫార్ములా. కరెంట్ ఎలక్ట్రిక్, అందుకే ఈ లెసన్ చాలా ఈజీ అమ్మ. కొత్తగా ఫార్ములా నేర్చుకునేది ఏమి ఉండదు, తెలిసిన ఫార్ములానే కొంచెం కాన్సెప్ట్ అప్లై చేస్తాం అంతే. సో I is equal to R రెసిస్టెన్స్ నాకు తెలుసు 2 ohms. V ఎంత వేయాలి? 6 వేసేయాలా? కాదు, ఇక్కడే మన కాన్సెప్ట్ వస్తుంది. ఇందాక ఏం చెప్పాను, జెర్మేనియంకి పొటెన్షియల్ ఎంత అని చెప్పాను. జెర్మేనియంకి 0.3 volts థ్రెషోల్డ్ పొటెన్షియల్. అంటే ఈ జెర్మేనియం అంటే 6 volts అంటే ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతుందమ్మా? స్విచ్ ఆన్ చేయంగానే 0 volt నుంచి స్టార్ట్ అవుతుంది. 1 volt, 2 volt, 2 volt, 3 volt ఇలా పెరుగుతూ ఉంటుంది కదా. జెర్మేనియంకి 0.3 volt అంటే 0 నుంచి 0.3 volts పెరిగేదాకా ఈ సెమీ కండక్టర్ ఏదైతే ఉందో ఇది కండక్ట్ చెయ్యదు, కరెంట్ని పాస్ చెయ్యదు. ఇది ఎప్పుడు కరెంట్ని పాస్ చేస్తుంది? ఎప్పుడైతే ఇది 0.3 voltsని దాటుకుని వెళ్తుందో అప్పుడు మనకి ఇది కరెంట్ని ఫ్లో చేస్తుంది. అంటే ఈ 6 voltsలో 0.3 volts ఇక్కడ ఖర్చు అయిపోయింది, మిగిలిన వోల్టేజ్ మాత్రమే ఇక్కడ ఉంటుంది. బికాజ్ మీకు సిరీస్ కాంబినేషన్లో గుర్తుంటే గనక
అక్రాస్ ఎవ్రీ డివైస్ పొటెన్షియల్ డ్రాప్ అవుతుంది. సో అక్రాస్ 2 ohms నీకు ఇప్పుడు ఎంత మిగిలింది అంటే 6 మైనస్ 0.3 volts వేసుకోవాలి. సో డైరెక్ట్గా I ఈజ్ ఈక్వల్ టు V/R కదా, V6 R2 వేస్తే కుదరదు. డెల్టా V ప్లస్లో ఇప్పుడు ఎంత రాయాలి నేను, 6 మైనస్ 0.3 volts బై రెసిస్టెన్స్ అంతా 2 ohms. ఇలా కరెంట్ని క్యాలిక్యులేట్ చేయాలి. సో చిన్నగా కొంచెం ఆలోచించడం అనేది స్టార్ట్ చేయాలి. ఓకే, ఒక మంచి ఫేమస్ మోడల్ క్వశ్చన్ ఉంటుందమ్మా. ఒక మంచి ఫేమస్ మోడల్ క్వశ్చన్ ఏంటంటే, ఒకవేళ సర్క్యూట్లో జర్మేనియం కనెక్ట్ చేశారు, సిలికాన్ కూడా కనెక్ట్ చేశారు, రెండు ఉన్నాయి సర్క్యూట్లు. దీన్ని తీసుకెళ్ళి మళ్ళీ సేమ్ 2 ohmsకి కనెక్ట్ చేశాను. దీనిని మళ్ళీ సేమ్ 6 voltsకి కనెక్ట్ చేశాను. 6 volts బ్యాటరీ సేమ్, కాకపోతే ఇందాక జర్మేనియం ఒకటే ఉంది, ఇప్పుడు జర్మేనియం సిలికాన్ రెండు ఉన్నాయి. సో ఇప్పుడు కరెంట్ని క్యాలిక్యులేట్ చేయమని అడుగుతున్నారు. ఇప్పుడు కరెంట్ని క్యాలిక్యులేట్ చేయాలి అంటే మీకు జర్మేనియంకి ఎంత అనుకున్నాం మనము, 0.3 volts, సిలికాన్కి ఎంత అనుకున్నాము, 0.7 volts. 0 నుంచి స్టార్ట్ అయితే ఈ బ్యాటరీని స్విచ్ ఆన్ చేశాను. ఆన్ చెయ్యంగానే పొటెన్షియల్ ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది, 0, 0.1, 0.2 అలా వెళ్ళేటప్పుడు ఫస్ట్ వచ్చే పొటెన్షియల్ ఏంటి, 0.3. అంటే ఈ బ్యాటరీ 0.3 voltsకి రీచ్ అవ్వంగానే జర్మేనియం స్టార్ట్స్ కండక్టింగ్. 0.3 voltsకి రాగానే జర్మేనియంలో నుంచి కరెంట్ ఫ్లో అయిపోతుంది. అప్పుడు ఇంకా సిలికాన్తో పని లేదు, ఆల్రెడీ కరెంట్ ఫ్లో అయిపోయింది కదా, సో సిలికాన్తో పని లేదు. సో ఈ డయాగ్రామ్లో కూడా I ఎంతమ్మా క్యాలిక్యులేట్ చెయ్యంటే 6 మైనస్ 0.3/2 వేస్తే సరిపోతుంది. సిలికాన్ ఉంది సర్క్యూట్లో, కానీ సిలికాన్ కంటే ముందే తక్కువ థ్రెషోల్డ్ వోల్టేజ్ వల్ల జర్మేనియం స్టార్ట్స్ కండక్టింగ్. సో కరెంట్ అనేది జర్మేనియం నుంచి వెళ్ళిపోతుంది, సిలికాన్ ఇంకా 0.7 వరకు వెయిట్ చేస్తుంది అనమాట. సో ఈ థ్రెషోల్డ్ పొటెన్షియల్ అనేది కొంచెం గుర్తు పెట్టుకోవాల్సిందే. ఓకే, థ్రెషోల్డ్ పొటెన్షియల్ జర్మేనియంకి 0.3, సిలికాన్కి 0.7. నెక్స్ట్ ఇంకొన్ని ప్రాబ్లమ్ సాల్వింగ్ టెక్నిక్స్ చూద్దాము, చాలా ఇంపార్టెంట్ ప్రాబ్లమ్ సాల్వింగ్ టెక్నిక్స్. ఫార్వర్డ్ బయాస్ కండిషన్ అంటే ఏంటి, రివర్స్ బయాస్ కండిషన్ అంటే ఏంటి, ఒక్కసారి క్లియర్గా అర్థం చేసుకుందరు కానీ ప్రాబ్లమ్స్ ఎలా సాల్వ్ చేయాలి. నెక్స్ట్ దీన్ని తీసుకెళ్ళి ఒక 10 volts బ్యాటరీ కనెక్ట్ చేశారు. ఇక్కడ కూడా ఒక రెసిస్టర్ ఉంది అనుకుందాం, ఇది 10 ohms. ఓకే, ఇది 5 ohms. నెక్స్ట్ ఇలా సెటప్ ఉంది, ఇది ఒక 6 ohms. ఇలా సెటప్ ఉంది. ఇందులో ఫైండ్ ద కరెంట్ త్రూ ద సర్క్యూట్ అని అడిగారు. ఫైండ్ ద కరెంట్ త్రూ ద సర్క్యూట్. ఎప్పుడు కూడా సర్క్యూట్లో డయోడ్లు చూడగానే వెంటనే మీ మైండ్లోకి రావాల్సింది ఏంటి అంటే ఫార్వర్డ్ బయాసా, రివర్స్ బయాసా. బికాస్ జంక్షన్ డయోడ్ అనేది ఫార్వర్డ్ బయాస్లో మాత్రమే కరెంట్ని పాస్ చేస్తుంది, రివర్స్ బయాస్లో కరెంట్ని పాస్ చేయదు. సో ఇప్పుడు మీరు ఇది కరెంట్ I స్టార్ట్ అయింది, కరెంట్ ఇలా వచ్చింది, ఇలా వెళ్దాము అంటే ఇది N, ఇది P, రివర్స్ బయాస్ కండిషన్లో ఉంది. రివర్స్ బయాస్ కండిషన్లో ఉన్నప్పుడు ఈ డయోడ్ ఎలక్ట్రిసిటీని కండక్ట్ చేయదు, అంటే ఇది సర్క్యూట్లో ఉన్నా లేనట్లే. ఇక్కడి నుంచి కరెంట్ వెళ్ళట్లేదు అంటే ఈ రెసిస్టర్లోంచి కూడా కరెంట్ వెళ్ళట్లేదు. నెక్స్ట్ ఇలా రండి, ఇది P, ఇది N, ఫార్వర్డ్ బయాస్లో ఉంది ఇది. సో ఈ డయోడ్ కండక్ట్ చేస్తుంది. సో ఇందులో నుంచి కరెంట్ ఇలా వచ్చేసింది, ఈ మధ్యలో దాంట్లో కరెంట్ వెళ్ళలేదన్నమాట. మళ్ళీ అదే కరెంట్ ఇలా వచ్చేసింది. కరెంట్ పాత్ మారకపోతే సిరీస్లో ఉన్నట్లే కదా, 10 ohms లోంచి ఎంత కరెంట్ వెళ్ళిందో 5 ohms లోంచి కూడా అంతే కరెంట్ వెళ్ళింది. అంటే ఇక్కడ R ఎఫెక్టివ్ ఏమైంది, 10 + 5 15 ohms, రైట్. అండ్ డయోడ్ ఐడియల్ కండిషన్లో ఉంది అనుకుందాము, అదేంటో మెన్షన్ చెయ్యలేదు. సో ఇలాంటప్పుడు మనం హ్యాపీగా 10/15 వేసేసుకోవచ్చు. డయోడ్ ఐడియల్ కండిషన్లో ఉంది అనుకుంటే గనక 10/15 వేసేసుకోవచ్చు. ఇలాంటప్పుడు అది జర్మేనియమా, సిలికానా ఏం మెన్షన్ చేయలేదు. సో హ్యాపీగా మనము ఫుల్ రెసిస్టెన్స్ I = V/R, 10/10 + 5 15 వేసుకుంటే అయిపోతుంది. ఒకవేళ డయోడ్ ఐడియల్ కాదు, డయోడ్కి కూడా కొంత రెసిస్టెన్స్ ఉంది అనుకోండి, ఆ రెసిస్టెన్స్ ఈ రెసిస్టెన్స్ సిరీస్లో ఉంటాయి. ఇందులో డయోడ్ ఐడియల్ కండిషన్, ఇందులో క్వశ్చన్లో డయోడ్ ఐడియల్గా ఉంది అంటే దీనికి రెసిస్టెన్స్ లేదు. అలా కాకుండా డయోడ్ హ్యాస్ ఫార్వర్డ్ రెసిస్టెన్స్ అని ఇచ్చారు అనుకోండి, అలా కాకుండా ఇన్ సేమ్ ప్రాబ్లం డయోడ్ హ్యాస్ ఫార్వర్డ్ రెసిస్టెన్స్
ఫార్వర్డ్ రెసిస్టెన్స్ ఆఫ్ 5 ohms. డయోడ్కి ఫార్వర్డ్ రెసిస్టెన్స్ ఉంది, ఐడియల్ కాదు, డయోడ్కి ఫార్వర్డ్ రెసిస్టెన్స్ ఉంది. అప్పుడు ఆర్ ఎఫెక్టివ్ ఏమవుతుంది అంటే సింపుల్గా ఆర్ ఎఫెక్టివ్ ఏమవుతుందమ్మా, దీనికి 5 ohms ఉంది అన్నారు, 5 + 10 + 5, సో 20 ohms ఈజ్ ద ఆన్సర్. అర్థమవుతుందా? ఫాలో అవ్వగలుగుతున్నారా? హాయ్ వెంకటేశ్వర రాజు, హాయ్ బన్నీ, హాయ్, హలో, నాకే అనుకుంటా హాయ్, వేరే వాళ్ళకి కాదేమో. ఎనీవే, సో అర్థమైందా? డయోడ్ ఐడియల్ కండిషన్ అంటే ఏంటి, డయోడ్కి ఫార్వర్డ్ రెసిస్టెన్స్ ఉండడం అంటే ఏంటి, ఇవన్నీ కూడా కొంచెం ఇంపార్టెంట్ మోడల్స్ అమ్మా. నెక్స్ట్ మనము రెక్టిఫైయర్స్కి, నెక్స్ట్ జీనా డయోడ్ ఒకటి ఉంది. సో నెక్స్ట్ది జీనా డయోడ్, జెనార్ డయోడ్. జీనా డయోడ్ అనేది స్పెషల్ అప్లికేషన్ ఆఫ్ పిఎన్ జంక్షన్ డయోడ్. జీనా డయోడ్ కూడా పిఎన్ జంక్షన్ డయోడే, కానీ దీని స్పెషాలిటీ ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది హైలీ డోప్డ్, చాలా ఎక్కువగా డోపింగ్ చేస్తారనమాట. హైలీ డోప్డ్ పిఎన్ జంక్షన్ డయోడ్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది వెరీ హైలీ డోప్డ్ పిఎన్ జంక్షన్ డయోడ్, చాలా ఎక్కువగా డోపింగ్ జరిగిన పిఎన్ జంక్షన్ డయోడ్. అలాగే ఇంకొక పాయింట్ ఏంటి అంటే ఇట్ కెన్ బి ఆపరేటెడ్ ఇన్ రివర్స్ బయాస్ కండిషన్. నార్మల్ పిఎన్ జంక్షన్ డయోడ్ని మనం రివర్స్ బయాస్ కండిషన్లో ఆపరేట్ చేయలేం, కానీ జినా డయోడ్ని మాత్రం మనం రివర్స్ బయాస్ కండిషన్లో ఆపరేట్ చేయగలము. జినా డయోడ్లో డయాగ్రామ్ బేస్డ్ క్వశ్చన్స్ కంపల్సరీగా వస్తాయి, చాలా ఇంపార్టెంట్, ఒక్కసారి వినండి. జినా డయోడ్లో నార్మల్గా ఒక బ్యాటరీ ఆర్ సెల్ ఉంది, ఇక్కడ ఒక రెసిస్టర్ని కనెక్ట్ చేస్తారు, అక్కడి నుంచి ఓకే. జినా డయోడ్కి సింబల్ చెప్పలేదు కదా మీకు. జినా డయోడ్ సింబల్ వచ్చేసి నార్మల్గా పిఎన్ జంక్షన్నే వేస్తారు, ఇలా రాస్తాము. కాకపోతే ఇది జినా డయోడ్ కాబట్టి దీనికి కొంచెం ఇలా జెడ్ పెడతాం అనమాట. సో నార్మల్ పిఎన్ జంక్షన్ డయోడే జెడ్ షేప్లో రాస్తే దాన్నే జినా డయోడ్ సింబల్ అంటాం. సో ఇక్కడ ఒక జినా డయోడ్ని పెడతారు, దీనిని ఇలా కనెక్ట్ చేసిన తర్వాత ఈ పక్కన ఇంకొక రెసిస్టర్ ఉంటుంది. ఇది నార్మల్ కామన్ సర్క్యూట్ ఆఫ్ జినా డయోడ్. ఒక జినా డయోడ్ని సర్క్యూట్లో కనెక్ట్ చేసినప్పుడు ఇది పొటెన్షియల్, దీనిని ఆర్ఎస్ అంటారు. ఇది ఎలాగో మనకి జినా డయోడ్ తెలుసు, దీనిని ఆర్ఎల్ అంటారు. పేర్లు చూడండి, ఆర్ఎస్ సిరీస్ రెసిస్టెన్స్, బికాస్ సిరీస్లో కనెక్షన్ అయ్యింది కాబట్టి దీనిని సిరీస్ రెసిస్టెన్స్ అంటారు. దీనిని లోడ్ రెసిస్టెన్స్ అంటారు. లోడ్ రెసిస్టెన్స్ యూజువల్గా ఏంటంటే జినా డయోడ్ రెగ్యులేటర్గా కూడా యూజ్ చేస్తారు. సో జినా డయోడ్, మనం ఇప్పుడు ఫ్యాన్ రెగ్యులేటర్ ఉంటుందా, ఫ్యాన్ రెగ్యులేటర్ మనము నాబ్ తిప్పుతూ ఉంటే ఫ్యాన్ స్పీడ్గా స్లోగా తిరుగుతూ ఉంటుంది. ఫ్యాన్ స్పీడ్గా స్లోగా తిరగాలి అంటే దాంట్లోకి ఎక్కువ కరెంట్ వెళ్ళాలి, తక్కువ కరెంట్ వెళ్ళాలి. ఆ కరెంట్ని రెగ్యులేట్ చేసేదే మన జినా డయోడ్ అండ్ సిరీస్ రెసిస్టెన్స్. మన ఫ్యాన్ ఎవరు, లోడ్ రెసిస్టెన్స్. ఫ్యాన్ ఏదైతే ఉందో ఆ ఫ్యాన్ ఏంటి అంటే లోడ్ రెసిస్టెన్స్ అనమాట. మనం ఇంట్లో వాడే ప్రతి వస్తువు ఆల్మోస్ట్ ఒక రెసిస్టర్. ఫ్యాన్ రెసిస్టర్, దానిని లోడ్ రెసిస్టెన్స్ అంటాం. అంటే ఎక్కడైతే మనం అవుట్పుట్ తీసుకుంటామో దానిని లోడ్ అంటారు. ఫ్యాన్ అనేది ఒక లోడ్, ఏసీ అనేది ఒక లోడ్, అలాగా టీవీ అనేది ఒక లోడ్. కరెంట్ని తీసుకుని అవుట్పుట్ ఇస్తుంది కదా, వాటన్నిటిని లోడ్ అంటారు. అవన్నీ కూడా రెసిస్టర్లుగానే ఉంటాయి, బికాస్ ప్రతిదీ కరెంట్ని యూజ్ చేసుకుని ఎంతో కొంత రెసిస్టర్ని ఆఫర్ చేస్తుంది, రైట్? సో ఈ ఆర్ఎల్ ఏంటమ్మా, లోడ్ రెసిస్టెన్స్, ఆర్ఎస్ అనేది సిరీస్ రెసిస్టెన్స్. సో ఇప్పుడు మీరు ఒకసారి సరిగ్గా అబ్జర్వ్ చేస్తే గనక ఈ జినా డయోడ్ ఆర్ఎల్ ఎలా ఉన్నాయి, జినా డయోడ్ ఆర్ఎల్ ఎలా ఉన్నాయమ్మా, ప్యారలల్గా ఉన్నాయా లేదా? జినా డయోడ్ ఆర్ఎల్ ప్యారలల్గా ఉన్నప్పుడు జినా డయోడ్ దగ్గర ఎంతైతే పొటెన్షియల్ డ్రాప్ జరిగిందో అక్రాస్ ఆర్ఎల్ కూడా అంతే పొటెన్షియల్ ఉంటుంది. బికాస్ ఈ జినా డయోడ్ ఆర్ఎల్ ఈ రెండు కూడా ఎలా ఉన్నాయి, ఈ రెండు కూడా ప్యారలల్ కాంబినేషన్లో ఉన్నాయి. ప్యారలల్ కాంబినేషన్లో పొటెన్షియల్ సేమ్గా ఉంటుంది, గుర్తుపెట్టుకోండి. ప్యారలల్ కాంబినేషన్లో పొటెన్షియల్ సేమ్గా ఉంటుంది. ఇంక ఇక్కడి నుంచి మనం కరెంట్ ఎలక్ట్రిసిటీయే వాడతాం.
ఈ రెండు ప్యారలల్, అంటే ఈ రెండిటికి పొటెన్షియల్ సేమ్గా ఉంటుంది. ఓకే, ఇప్పుడు ఈ వి అనే దాంట్లో నుంచి ఎల్ పొటెన్షియల్ ఇక్కడ యూస్ చేస్తాం. అంటే ఆర్ఎస్ దగ్గర ఎంత పొటెన్షియల్ ఉంటుంది అంటే వి మైనస్ విఎల్. పొటెన్షియల్ అక్రాస్ ఆర్ఎస్ ని విఎస్ అనుకుంటే విఎస్ ని ఎలా రాస్తాము? వి మైనస్ విఎల్. బికాస్ విలో విఎల్ పొటెన్షియల్ ఇక్కడ యూజప్ అయిపోయింది, డ్రాప్ అయిపోయింది. మిగిలిన పొటెన్షియల్ కదా ఇక్కడ ఉండేది. సో ఇక్కడ పొటెన్షియల్ ఎలా తీసుకొస్తాము అంటే వి మైనస్ విఎల్ చేస్తాము. నెక్స్ట్ కరెంట్ గురించి కూడా ఒకసారి ఆలోచించండి. ఈ బ్యాటరీ ఆర్ సెల్ నుంచి ఐ అమౌంట్ ఆఫ్ కరెంట్ స్టార్ట్ అయింది. అదే ఐ అమౌంట్ ఆఫ్ కరెంట్ ఆర్ఎస్ లో నుంచి కూడా వచ్చింది. కానీ ఇక్కడికి వచ్చేటప్పటికి జంక్షన్ వచ్చింది, కరెంట్ రెండు పాత్లుగా డివైడ్ అయిపోతుంది. సో ఇది జినా డయోడ్ కాబట్టి దీంట్లో నుంచి వెళ్ళే కరెంట్ని ఐజెడ్ అనుకుందాము, దీంట్లో నుంచి వెళ్ళే కరెంట్ని ఐఎల్ అనుకుందాం. బికాజ్ ఇది లోడ్ రెసిస్టర్ నుంచి వెళ్ళే కరెంట్ కాబట్టి. సో ఐ అమౌంట్ ఆఫ్ కరెంట్ ఐజెడ్ ఐఎల్ గా డివైడ్ అయిపోయింది. ఐ అమౌంట్ ఆఫ్ కరెంట్ ఐజెడ్ ఐఎల్ గా డివైడ్ అయిపోయింది. అకార్డింగ్ టు కిర్చాఫ్స్ జంక్షన్ లా, కెన్ ఐ రైట్ ఐ ఈజ్ ఈక్వల్ టు ఐజెడ్ ప్లస్ ఐఎల్? కెన్ ఐ రైట్ ఐ ఈజ్ ఈక్వల్ టు ఐజెడ్ ప్లస్ ఐఎల్? ఇదే ప్రాబ్లమ్స్ మనం చేసేది కూడా ఇవే ప్రాబ్లమ్స్ ఉంటాయి. ప్రాబ్లమ్స్ జాగ్రత్తగా వినాలమ్మా, ప్రాబ్లమ్స్ చెప్పే టైంకి వెళ్ళిపోవద్దు, ప్రాబ్లమ్స్ చాలా ఇంపార్టెంట్. ఓకే, సో జినా డయోడ్ కాన్సెప్ట్ అర్థమైందా? జినా డయోడ్ లో కూడా క్యారెక్టరిస్టిక్ కర్వ్ సేమ్ గానే ఉంటుంది. ఇక్కడ ఐ, ఇక్కడ వి తీసుకుంటాము. దీంట్లో కరెంట్ ఇలా ఉంటే దీంట్లో రివర్స్ బయాస్ లో కరెంట్ చాలా ఎక్కువ ఉంటుంది. ఇది ఫార్వర్డ్ బయాస్, ఇది రివర్స్ బయాస్ కదా. దీంట్లో రివర్స్ బయాస్ లో కండిషన్ లో కరెంట్ ఎక్కువగా ఉంటుంది. జినా డయోడ్ ఈ సర్క్యూట్ అనాలిసిస్ రావాలి. ఈ ఫస్ట్ పాయింట్, ఈ రెండు ప్యారలల్ అంటే ఇక్కడ పొటెన్షియల్ సేమ్. సెకండ్ పాయింట్, ఆర్ఎస్ అనే దగ్గర ఇక్కడ ఆల్రెడీ విఎల్ పొటెన్షియల్ డ్రాప్ అయిపోయింది అంటే మిగిలిన పొటెన్షియల్ ఇక్కడ వస్తుంది. సో విలోంచి విఎల్ తీసేస్తే ఆర్ఎస్ దగ్గర పొటెన్షియల్ వస్తుంది. నెక్స్ట్ కరెంట్ని తీసుకుంటే జినా డయోడ్ నుంచి వెళ్ళే కరెంట్ ఐజెడ్, లోడ్ రెసిస్టర్ నుంచి వెళ్ళే కరెంట్ ఐఎల్ అయితే గనక ఐ ఈజ్ ఈక్వల్ టు ఐజెడ్ ప్లస్ ఐజెడ్ రాస్తానా, ఐజెడ్ ప్లస్ ఐఎల్, ఐజెడ్ ప్లస్ ఐఎల్ గా రాసుకోవాలి. ఇది మినిమం కాన్సెప్ట్ ఆఫ్ జినా డయోడ్. ఓకే, సో ఇక్కడ నుంచి మనకి నెక్స్ట్ రెక్టిఫైయర్లు స్టార్ట్ అవుతాయి. హాఫ్ వేవ్ రెక్టిఫైయర్ అండ్ ఫుల్ వేవ్ రెక్టిఫైయర్. రెక్టిఫైయర్ అనే పదానికి మీనింగ్ తెలుసా? రెక్టిఫైయర్ అనే పదానికి మీనింగ్ ఏంటి? మనము ఇళ్లల్లో వాడే హౌస్ పర్పస్ కానీ జనరేటర్ ద్వారా జనరేట్ అయ్యే ఎలక్ట్రిసిటీ ఏంటి అంటే ఆల్టర్నేటింగ్ కరెంట్స్ ఇలా ఉంటాయి. ఆల్రెడీ ఆల్టర్నేటింగ్ కరెంట్స్ మనం లెసన్ ఫినిష్ చేసుకున్నాము. సో ఎంతసేపు అయితే పాజిటివ్ కరెంట్ వస్తుందో అంతే అమౌంట్ నెగిటివ్ కరెంట్, మళ్ళీ అంతే అమౌంట్ పాజిటివ్ కరెంట్. దీనిని స్టడీ డీసీ అవుట్పుట్. డైరెక్ట్ కరెంట్ అంటే ఏంటి? కేవలం పాజిటివ్ కరెంటే రావాలి కాన్స్టెంట్ గా. సో ఆల్టర్నేటింగ్ కరెంట్ని డైరెక్ట్ కరెంట్గా మార్చే డివైస్ ఏదైతే ఉందో దానినే మనము రెక్టిఫైయర్ అంటాము. రెక్టిఫైయర్లో మన సిలబస్లో రెండు ఉన్నాయి. ఒకటి ఫుల్ వేవ్ రెక్టిఫైయర్, రెండోది హాఫ్ వేవ్ రెక్టిఫైయర్. ఇక్కడ నేను డయాగ్రామ్లో పెట్టింది హాఫ్ వేవ్ రెక్టిఫైయర్ కదా, అదే రాద్దాం. సో ఇది ఒకటే డయోడ్ ఉంది కాబట్టి దిస్ ఈజ్ అ హాఫ్ వేవ్ రెక్టిఫైయర్. హాఫ్ వేవ్ రెక్టిఫైయర్ అనేది దీంట్లో మీరు అబ్జర్వ్ చేస్తే ఒకటే డయోడ్ ఉంటుంది, ఒక డయోడ్ మాత్రమే ఉంటుంది హాఫ్ వేవ్ రెక్టిఫైయర్లో. సో హాఫ్ వేవ్ రెక్టిఫైయర్లో మీరు క్లియర్గా చూస్తే ఇక్కడ ఒక డయోడ్ ఉంది. ఈ డయోడ్లోకి మనము ఆల్టర్నేటింగ్ కరెంట్ని పంపిస్తాం. ఫస్ట్ హాఫ్ సైకిల్ పాజిటివ్ వచ్చింది, సో ఇది ఫార్వర్డ్ బయాస్లో ఉంటుంది, అవుట్పుట్ బయటకు వచ్చింది. సెకండ్ నెగిటివ్ అంటే ఇది రివర్స్ బయాస్లోకి వెళ్తుంది. రివర్స్ బయాస్లో డయోడ్ అవుట్పుట్ ఇవ్వదు, పని చేయదు. సో అవుట్పుట్ ఏమీ బయటికి రాలేదు. నెక్స్ట్ పాజిటివ్ సైకిల్ ఫార్వర్డ్ బయాస్లోకి వస్తుంది, అవుట్పుట్ బయటకు వచ్చింది. సో ఇలాగా పల్సేటింగ్ అవుట్పుట్ అంటారు. ఒక పల్స్ వస్తుంది, ఒక పల్స్ రాదు, ఒక పల్స్ వస్తుంది, ఒక పల్స్ రాదు. సో ఇందులో హాఫ్ వేవ్ మాత్రమే బయటకు వచ్చింది కాబట్టి దీనిని హాఫ్ వేవ్ రెక్టిఫైయర్ అంటారు. దీని ఎఫిషియన్సీ కూడా ఫార్ములా ఉంటుంది. దీని ఎఫిషియన్సీకి ఫార్ములా ఏంటి అంటే 0.406 ఇంటూ RL బై RF ప్లస్ RL. ఇందులో RL RF అంటే ఏంటి? RL లోడ్ రెసిస్టెన్స్. ఇందాక చెప్పాను కదా లోడ్ రెసిస్టెన్స్ అంటే ఏంటో. RL అనేది లోడ్ రెసిస్టెన్స్, RF అనేది ఫార్వర్డ్ రెసిస్టెన్స్ ఆఫ్ డయోడ్.
ఫార్వర్డ్ రెసిస్టెన్స్ ఆఫ్ డయోడ్. ఇది కూడా చెప్పాను, డయోడ్కి రెసిస్టెన్స్ ఉంటే దానిని ఫార్వర్డ్ డయాస్ అంటారు. I made second payment for JEE mains through internet center. Thank you madam for your guidance. Thank you. Okay, good. Successful అయిపోయింది కదా. ఓకే ప్రణయ్ కుమార్, సక్సెస్ఫుల్ అయిపోయింది కదా, డోంట్ వరీ. ఒకవేళ ముందు మనీ కట్ అయిపోయి ఉంటే కొంచెం వెయిట్ చెయ్యి, ఒక 2 వీక్స్లో మనీ వెనక్కి వస్తుంది. నా మాట విను, మనీ వెనక్కి వస్తుంది, ఎక్కడికి వెళ్ళదు. ఒకవేళ కట్ అయితే, ఒకవేళ మనీ కట్ అయిపోయింది అనుకుంటే గనక డోంట్ వరీ, మనీ వెనక్కి వచ్చి పడుతుంది, ఎక్కడికి పోదు. సో ఇది మన హాఫ్ వేవ్ రెక్టిఫైర్. దీనినే మనము 40.6% అంటాం ఎఫిషియన్సీ. ఆల్మోస్ట్ 50% అనమాట, సగం బయటకు వస్తుంది కాబట్టి 40.6 అనేది దీనికి మనం వాడతాము. నెక్స్ట్ ఏంటి అంటే ఫుల్ వేవ్ రెక్టిఫైయర్. ఫుల్ వేవ్ రెక్టిఫైయర్ ఇది మొత్తం వేవ్ అంతటిని రెక్టిఫై చేస్తుంది. హాఫ్ వేవ్ రెక్టిఫైయర్కి ఫుల్ వేవ్ రెక్టిఫైయర్కి ఉన్న డిఫరెన్స్ ఏంటి అంటే హాఫ్ వేవ్ రెక్టిఫైయర్లో ఒకటే డయోడ్ ఉంటుంది, ఫుల్ వేవ్ రెక్టిఫైయర్లో 2 డయోడ్స్ ఉంటాయి. ఇది ఒక డయోడ్, కింద ఇంకొక డయోడ్ ఉంది చూడండి. ఒకటి డ్యూరింగ్ పాజిటివ్ సైకిల్ ఇది ఫార్వర్డ్లో ఉంటే ఇది రివర్స్లో ఉంటుంది, అంటే ఇది కండక్ట్ చేస్తుంది కదా, అవుట్పుట్ బయటకు వచ్చింది. డ్యూరింగ్ నెగిటివ్ సైకిల్ ఇది రివర్స్లోకి వెళ్తే ఇది ఫార్వర్డ్లోకి వచ్చింది, అంటే ఇక్కడ నుంచి అవుట్పుట్ బయటకు వస్తుంది, సో అవుట్పుట్ బయటకు వచ్చింది. సో కంటిన్యూస్గా అవుట్పుట్ అనేది బయటికి వస్తూనే ఉంటుంది. ఫుల్ వేవ్ని రెక్టిఫై చేసి డీసీలోకి మార్చేసింది. మొత్తం పాజిటివ్ కరెంట్ అయిపోయింది కదా, నెగిటివ్ని కూడా పాజిటివ్ కరెంట్గా మార్చేసింది. సో ఇది మన ఫుల్ వేవ్ రెక్టిఫైయర్. దీనికి ఎఫిషియన్సీకి ఫార్ములా రాస్తే కనుక ఈటా ఈజ్ ఈక్వల్ టు 0.812 ఇంటూ RL బై RF ప్లస్ RL. సేమ్ RF RL టర్మినాలజీ సేమ్, అంటే ఇక్కడ నుంచి ఎఫిషియన్సీ ఎంత అంటే 81.2% ఉంటుంది అనమాట. సో ఇవి మన హాఫ్ వేవ్ రెక్టిఫైయర్, ఫుల్ వేవ్ రెక్టిఫైయర్. ఇవి కాకుండా అప్పుడప్పుడు సడన్గా మనల్ని సర్ప్రైజ్ చేయడానికి ఇంకొకటి అడుగుతాడు, బ్రిడ్జ్, ఫుల్ వేవ్ బ్రిడ్జ్ రెక్టిఫైయర్ అంటారు. ఫుల్ వేవ్ బ్రిడ్జ్ రెక్టిఫైయర్ అనే ఒక పేరు ఉంటుంది, జస్ట్ ఐడెంటిఫికేషన్ అంతే. దీని పెద్దగా పనితనము ఫార్ములా ఏం నేర్చుకోకర్లేదు, కేవలం ఐడెంటిఫికేషన్ బేస్డ్. ఫుల్ వేవ్ బ్రిడ్జ్ రెక్టిఫైయర్లో మనకి డయోడ్స్ ఇలా ఉంటాయి, వీట్స్టన్ బ్రిడ్జ్ లాగా ఉంటుంది అనమాట, చూడడానికి డైమండ్ షేప్లో ఉంటాయి. ఇది ఫుల్ వేవ్ బ్రిడ్జ్ రెక్టిఫైయర్. ఓకే, దీనిని ఒక చోట నుంచి ఒక 2 కనెక్ట్ చేస్తారు రెసిస్టెన్స్కి, అంటే అవుట్పుట్కి కనెక్ట్ చేస్తారు. ఇంకొక 2టిని మనకి సెల్ ఆర్ బ్యాటరీకి కనెక్ట్ చేస్తారు. దీనిని ఫుల్ వేవ్ బ్రిడ్జ్ రెక్టిఫైయర్ అంటారు. ఇది కేవలం ఐడెంటిఫికేషన్ కోసం మాత్రమే. సో ఈ డయాగ్రామ్ని గుర్తుపెట్టుకుంటే చాలు. నెక్స్ట్ కెపాసిటర్. ఈ రెక్టిఫైయర్స్లో కెపాసిటర్ అనేది, కెపాసిటర్ ఈజ్ యూజ్డ్ యాజ్ ద ఫిల్టర్. కెపాసిటర్ అనే దానిని ఫిల్టర్గా ఉపయోగిస్తారు. కాన్సెప్ట్ బిట్ ఏమైనా కావాలంటే గుర్తుపెట్టుకోండి. కెపాసిటర్ని యూజ్ చేయడం వల్ల ఏం జరుగుతుంది అంటే, కెపాసిటర్ని యూజ్ చేయడం వల్ల ఇలా 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 వచ్చింది కదా. ఆఫ్టర్ యూజింగ్ కెపాసిటర్ని యూజ్ చేసిన తర్వాత అవుట్పుట్ ఎలా ఉంటుందంటే మనకి ఇలా కాన్స్టెంట్గా వస్తుంది అనమాట. ఇవన్నీ కలిసిపోయి కాన్స్టెంట్ అవుట్పుట్ని బయటికి తీసుకొస్తుంది కెపాసిటర్. కానీ మరీ అంత స్ట్రైట్ లైన్ ఉండదు, కొంచెం కిందకు ఉంటుంది. నేను ఐడియల్ కెపాసిటర్ గురించి డ్రా చేశాను అనుకోండి. బట్ కెపాసిటర్ అనేది ఫిల్టర్లా ఉపయోగిస్తారు ఇన్ కేస్ ఆఫ్ రెక్టిఫైయర్స్. ఓకే, సో రెక్టిఫైయర్స్ విషయంలో కెపాసిటర్ని ఫిల్టర్గా ఉపయోగిస్తారు. నెక్స్ట్ ఇంకేమైనా మనం నేర్చుకోవాలి అంటే, ఇంకా ట్రాన్సిస్టర్స్ లేదమ్మా, బట్ చిన్న చిన్న అప్లికేషన్స్ ఉన్నాయి. అప్లికేషన్స్ ఆఫ్ పిఎన్ జంక్షన్ డయోడ్ మనకి ఏమేమి ఉన్నాయంటే 3 ఉన్నాయమ్మా. ఒకటి ఫోటో డయోడ్, రెండోది ఎల్ఈడి లైట్ ఎమిటింగ్ డయోడ్, అండ్ థర్డ్ వన్ వచ్చేసి ఫోటో వోల్టాయిక్ సెల్. ఈ 3 గురించి కూడా కొంచెంగా నేర్చుకోవాలి, బికాజ్ అప్పుడప్పుడు మనకి క్వశ్చన్స్ అలా 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 తగులుతూ ఉంటాయి. కాబట్టి లెట్ us స్టార్ట్ విత్ ఫోటో డయోడ్ అనేది బేసికల్గా ఇట్ ఈస్ అ సెన్సార్.
ఇట్ ఈస్ లైట్ సెన్సిటివ్. లైట్ సెన్సిటివ్ అంటే ఇది లైట్ని ఐడెంటిఫై చేస్తుంది. మీరు ఎక్కడైనా మూవీస్లో కానీ టీవీలో కానీ లేదంటే మనకి పెద్ద పెద్ద హోటల్స్లో కానీ ఇళ్లల్లో కూడా బాగా టెక్నాలజీ డెవలప్ అయింది కాబట్టి ఇళ్లల్లో కానీ ఆటోమేటిక్స్ ఆన్ ఆఫ్ అయ్యే లైట్స్ ఉంటాయి. మనం పాస్ అయినప్పుడు లైట్ ఆటోమేటిక్గా ఆన్ అయిపోతుంది. ఎవరు మనుషులు వెళ్ళట్లేదు, లైట్ ఆఫ్ అయిపోతుంది. ఇది చూసారు కదా ఎప్పుడైనా? అలాంటి సెన్సర్స్ని తయారు చేయడంలో ఈ లైట్, ఈ ఫోటో డయోడ్ అనేది వాడతారనమాట. సో ఫోటో డయోడ్ సింబల్ ఎలా ఉంటుంది అంటే గనక నార్మల్ పిఎన్ జంక్షన్ డయోడే, కానీ లైట్ వచ్చి దీని మీద పడినప్పుడు ఇది ఐడెంటిఫై చేస్తుంది. ఇది దేనికి సింబల్? లైట్ కదా, ఫోటో ఎలక్ట్రిక్ ఎమిషన్లో చూసే ఉంటారు. సో ఇలా ఉంటుంది అనమాట దీని సింబల్. లైట్ వచ్చి దీని మీద పడుతుంది. సో లైట్ వచ్చి ఇలా డయోడ్ మీద పడినప్పుడు ఇది ఆ లైట్ని ఐడెంటిఫై చేస్తుంది. దీనిని ఫోటో డయోడ్ అంటారు. అయితే ఫోటో డయోడ్ గురించి గుర్తుపెట్టుకోవాలి అంటే ఒక పాయింట్, ఇట్ ఈస్ ఆపరేటెడ్ ఇన్ రివర్స్ బయాస్ కండిషన్. రివర్స్ బయాస్ కండిషన్లో దీనిని ఆపరేట్ చేస్తారు, గుర్తుపెట్టుకోండి అమ్మా. సో ఇలాంటి చిన్న చిన్న పాయింట్స్ చాలు, పెద్ద ఎక్కువ బీభత్సంగా తెలుసుకోవాల్సిన అవసరం ఏం లేదు. దీన్ని రివర్స్ బయాస్ కండిషన్లో ఆపరేట్ చేస్తారు. ఓకే, ఈ ఫోటో సెన్సిటివ్ కాబట్టి దీనిని ఒక చక్కగా గ్లాస్ ప్లేట్లో పెడతా, గ్లాస్ ఒక చిన్న డబ్బా ఉంటుంది, డబ్బాలాగా గ్లాస్ డబ్బాలో పెట్టేసి దానిని లైట్కి ఎదురుగుండా పెట్టినప్పుడు అది ఐడెంటిఫై చేస్తుంది. సో ఇది ఒక డయోడ్. ఈ డయోడ్ని రివర్స్ బయాస్ కండిషన్లో ఆపరేట్ చేస్తారు. అండ్ ఇందులో ఏం జరుగుతుంది, రివర్స్ బయాస్ కండిషన్లో ఆపరేట్ చేసినప్పుడు ఏం జరుగుతుంది? ఫస్ట్ థింగ్, ఈ లైట్ ఏంటి? బయట నుంచి వచ్చే ఎలక్ట్రోమాగ్నెటిక్ వేవ్స్, నార్మల్ విజిబుల్ లైట్ అవ్వచ్చు, ఏదైనా లైట్ అవ్వచ్చు. ఇలా లైట్ అనేది ఏంటి? ఫోటాన్స్. ఎలక్ట్రోమాగ్నెటిక్ వేవ్స్ అంటే ఖచ్చితంగా ఫోటాన్స్ ఉంటాయి ఇందులో. ఈ ఫోటాన్స్ వచ్చి మెటల్ మీద పడినప్పుడు ఏం జరుగుతుంది? ఎలక్ట్రాన్స్ ఇజెక్ట్ అవుతాయి ఫోటో ఎలక్ట్రిక్ ఎఫెక్ట్ ప్రకారం. సో ఈ లైట్, ఈ ఫోటాన్స్ ఏం చేస్తాయి అంటే ఈ పిఎన్ జంక్షన్ డయోడ్లో ఉన్న హోల్స్ని, ఎలక్ట్రాన్స్ని, హోల్స్ని పీ వైపు, ఎలక్ట్రాన్స్ని ఎన్ వైపు వెళ్ళేలాగా సెగ్రిగేట్ చేస్తాయి. సో ఎప్పుడైతే అవి అలా మూవ్ అవ్వడం స్టార్ట్ చేస్తాయో కరెంట్ ఫ్లో అవుతుంది. అర్థమైందా? సో నో ప్రాబ్లం. అభ్యూ, ఐ థింక్ కాలేజ్ ఉండొచ్చు మీకు. ఓకే, అజయ్ సార్ క్లాస్ నాకు తెలియదమ్మా, వీడియో మీకు ఉంటుంది కదా, అప్డేట్ చూసుకోండి. సరే, ఫోటాన్స్ వచ్చి పడినప్పుడు దీనిలో ఉండే ఎలక్ట్రాన్స్, హోల్స్, ఎలక్ట్రాన్స్ ఎన్ టైప్ వైపు, హోల్స్ పీ టైప్ వైపు మూవ్ అవ్వడం స్టార్ట్ చేస్తాయి. ఎప్పుడైతే అవి అలా మూవ్ అయ్యాయో ఎలక్ట్రిక్ కరెంట్ అనేది స్టార్ట్ అవుతుంది. సో దీనికి గ్రాఫ్ ఉంటుంది, VI తీసుకుంటే గనక ఇది రివర్స్ బయాస్ కండిషన్లో పనిచేస్తుంది. సో రివర్స్ బయాస్ కండిషన్లోనే మనకి గ్రాఫ్ అనేది వస్తుంది. రకరకాల ఫోటాన్స్ అంటే రకరకాల ఫ్రీక్వెన్సీ ఉంటాయి కదా, రకరకాల ఫ్రీక్వెన్సీతో పడినప్పుడు రకరకాల కరెంట్స్ అనేవి మనకు వచ్చాయి అనుకోండి. ఇది I1, I2, I3, I4 అని రాస్తే మీకు క్లియర్గా కనిపిస్తుంది. I4 ఎక్కువ, I1 తక్కువగా ఉంది. సో I4 ఈజ్ గ్రేటర్ దాన్, I3 ఈజ్ గ్రేటర్ దాన్, I2 ఈజ్ గ్రేటర్ దాన్ I1. క్లియర్? ఇది మనకి చాలు, ఈ మాత్రం ఐడియా ఉంటే చాలు ఫోటో డయోడ్ అంటే ఏంటి. నెక్స్ట్ ఏంటి? ఎల్ఈడి. ఎల్ఈడి అంటే ఏంటమ్మా? లైట్ ఎమిటింగ్ డయోడ్. ఇది కూడా డయోడే, కాకపోతే ఇది లైట్ని ఎమిట్ చేస్తుంది, లైట్ని బయటకి ఇస్తుంది. సో లైట్ ఎమిటింగ్ డయోడ్ కాబట్టి దీంట్లో నుంచి లైట్ బయటకి వస్తుంది. సో ఈ డయోడ్ సింబల్ ఎలా ఉంటుంది అంటే నార్మల్ డయోడ్ డ్రా చేసి దీంట్లో నుంచి ఇప్పుడు లైట్ బయటకు వెళ్తుంది, లైట్ బయటకు వెళ్తుంది. అండ్ దిస్ ఈజ్ ఆపరేటెడ్ ఇన్ ఫార్వర్డ్ బయాస్ కండిషన్. ఆపరేటెడ్ ఇన్ ఫార్వర్డ్ బయాస్ కండిషన్. ప్రీవియస్ది రివర్స్ బయాస్ కండిషన్లో ఆపరేట్ అయితే ఎల్ఈడి మాత్రం ఫార్వర్డ్ బయాస్ కండిషన్లో ఆపరేట్ అవుతుంది. ఎల్ఈడిలో ఏం జరుగుతుంది అంటే ఒక థిక్ కోటింగ్ ఉన్న, ఇక్కడ ఒక థిక్ కోటింగ్, ఇవేంటి అంటే ఎన్ టైప్ అనమాట. ఈ కోటింగ్ ఏంటి అంటే ఎన్ టైప్. అలాగే మధ్యలో జంక్షన్, తర్వాత మళ్ళీ థిక్ కోటింగ్ ఇక్కడ వేస్తారు, ఇది పీ టైప్. ఈ థిక్ కోటింగ్ ఏంటి అంటే పీ టైప్ అనమాట. ఇప్పుడు దీనిని తీసుకెళ్ళి ఫార్వర్డ్ బయాస్ కదా,
N టైప్ని నెగిటివ్కి, P టైప్ని పాజిటివ్కి కనెక్ట్ చేస్తారు. ఇది మన P టైప్, ఇది N టైప్. మన లైట్ ఎక్కడి నుంచి ఎమిట్ అవుతుంది అంటే ఇక్కడి నుంచి ఎమిట్ అవుతుంది లైట్. ఓకే, లైట్ అనేది ఇక్కడి నుంచి ఇలా ఎమిట్ అవుతుంది. సో దిస్ ఈస్ ద సర్క్యూట్ డయాగ్రామ్ అనుకోవచ్చు. బట్ ఎల్ఈడిలో ఏం జరుగుతుందమ్మా, ఎల్ఈడిలో బేసికల్గా మనకి జరిగేది ఏంటి, లైట్ వచ్చి పడడం వల్ల మనకి ఇందులో కూడా జరిగేది సేమ్, ఎలక్ట్రాన్స్ హోల్స్. ఎన్ టైప్ వైపు ఎలక్ట్రాన్స్ మూవ్ అవుతాయి, హోల్స్ ఏమో P టైప్ వైపు మూవ్ అవుతాయి. అలా మూవ్ అవ్వడం వల్ల కరెంట్ అనేది జనరేట్ అవుతుంది. సో ఎల్ఈడిలో లైట్ ఎనర్జీకి ఒక చిన్న ఫార్ములా ఉంటుంది. E ఈజ్ ఈక్వల్ టు హెచ్ న్యూ కానీ, E ఈజ్ ఈక్వల్ టు hc/λ కానీ ఏ ఫార్ములా అయినా వాడుకోవచ్చు. ఇక్కడ ఒక క్వశ్చన్ ఉంటుంది, మీరు ఎల్ఈడిలో చాలా రకాల కలర్స్ చూసుంటారు కదా, రెడ్ కలర్ ఎల్ఈడి, గ్రీన్ కలర్ ఎల్ఈడి, బ్లూ కలర్ ఎల్ఈడి. సో ఇవన్నీ ఈ రెడ్ కలర్, బ్లూ కలర్ ఎవరి మీద డిపెండ్ అవుతాయి అంటే వేవ్ లెంత్ మీద. లాంబ్డా ఈజ్ ఈక్వల్ టు hc/E. ఒకవేళ లాంబ్డా గనక 400 నానోమీటర్స్ నుంచి 700 నానోమీటర్స్ మధ్యలో ఉంటే గనక మీకు విజిబుల్ లైట్ బయటకు వస్తుంది. ఓకే, సో యూజువల్గా వీటిలో రకరకాల మెటీరియల్స్ వాడతారు కలర్స్ బయటికి రావడానికి. ఆ కలర్ ఆఫ్ లైట్ దేని మీద డిపెండ్ అవుతుందంటే వేవ్ లెంత్ మీద. వేవ్ లెంత్ని ఎలా డిసైడ్ చేస్తారు అంటే hc/E ఫార్ములా వాడాలి. ఓకే, ఇది ఎల్ఈడి గురించి. నెక్స్ట్ ఏంటి మనకి, ఫోటో వోల్టాయిక్ సెల్. ఫోటో వోల్టాయిక్ సెల్, ఫోటో వోల్టాయిక్ సెల్ అన్నా సోలార్ సెల్ అన్నా ఒకటే మీనింగ్. ఫోటో వోల్టాయిక్ సెల్ అన్నా సోలార్ సెల్ అన్నా మీనింగ్ ఒకటే. దీంట్లో సోలార్ ఎనర్జీ అంటే సన్ నుంచి వచ్చేదేంటి, ఎలక్ట్రోమాగ్నెటిక్ వేవ్స్, అవునా. సో ఎలక్ట్రోమాగ్నెటిక్ వేవ్స్ వల్ల మనకి ఏదైతే ఎలక్ట్రిసిటీ ప్రొడ్యూస్ అవుతుందో దానిని మనము ఫోటో వోల్టాయిక్ సెల్ అంటాము. ఫోటో వోల్టాయిక్ సెల్లో అసలు దీంట్లో నుంచి కరెంట్ ప్రొడ్యూస్ చేస్తాం. సో ఇది ఫార్వర్డ్ బయాసా, రివర్స్ బయాసా ఏమీ ఉండదు. దీనిని లైట్కి ఎక్స్పోజ్ చేసినప్పుడు దీనిలో కూడా ఎలక్ట్రాన్స్ అనేవి P టైప్ వైపు వెళ్తాయి, హోల్స్ అనేవి N టైప్ వైపు వెళ్తాయి. ఇలా మూవ్ అవ్వడం వల్ల మనకి ఎలక్ట్రిసిటీ అనేది ప్రొడ్యూస్ అవుతుంది. సో దీంట్లో ఏంటంటే రెండు షీట్లుగా ఉంటాయి అన్నమాట. P టైప్, N టైప్ రెండు షీట్లుగా తయారు చేస్తారు. సో వాటి మీద లైట్ వచ్చి పడినప్పుడు P టైప్, N టైప్ మధ్యలో హోల్స్, ఎలక్ట్రాన్స్ మూవ్ అవ్వడం వల్ల కరెంట్ అనేది ప్రొడ్యూస్ అవుతుంది. దీంట్లో ఒక ఫేమస్ గ్రాఫ్ ఉంటుంది మనకి, సారీ ఇది పొటెన్షియల్, ఇది కరెంట్. చాలా ఫేమస్ గ్రాఫ్ ఒకటి ఉంటుంది. గ్రాఫ్ ఇలా ఉంటుంది అనమాట. ఇదేంటి అంటే షార్ట్ సర్క్యూట్ కరెంట్ అండ్ ఇది వచ్చేసి మనకి మా అవుట్ సోర్సింగ్ అనమాట, అంటే అవుట్పుట్ కరెంట్ లాగా ఉంటుంది. సో అవుట్ సోర్సింగ్, బయటకి ఏదైతే కరెంట్ వస్తుందో దానిని ఇక్కడ మనం రిప్రజెంట్ చేస్తాం, అవుట్ సోర్సింగ్ కరెంట్ అంటాం. సో ఇక్కడతో మనకి కాన్సెప్ట్ కంప్లీటెడ్. ప్రాబ్లం స్టార్ట్ చేద్దామా? ఫస్ట్ ప్రాబ్లమే చూడండి ఏముందో, ఇలా డిస్కస్ చేసుకున్నాము, అలా వచ్చేసింది మనకి ఫస్ట్ ప్రాబ్లం. సో ఫస్ట్ ప్రాబ్లం ఏముంది, ఐడెంటిఫై ద సోలార్ సెల్. సోలార్ సెల్కి సంబంధించిన గ్రాఫ్ ఐడెంటిఫై చేయమన్నారు. ఆబ్వియస్లీ ఇదే కదా, సోలార్ సెల్కి ఇప్పుడే చెప్పుకున్నాము. దిస్ ఇస్ ద గ్రాఫ్. ఎప్పుడు వచ్చింది చూడండి, 2022లో వచ్చింది. నెక్స్ట్ వాట్ ఇస్ దిస్? నెక్స్ట్, in the given circuit the input voltage Vin is shown in the figure. మీకు ఇక్కడ కనిపిస్తుందా కనిపించట్లేదో, Vin ఇలా ఉందమ్మా, ఇన్పుట్ ఇలా ఉంది. నేను మళ్ళీ ఒక్కసారి డ్రా చేసి చూపిస్తాను. ఇక్కడ ఏముంది అంటే ఈ లైన్ ఉంది కదా, సో ఇది 10.6 volts అని ఉంది, ఇక్కడ కూడా 10.6 volts అని ఉంది. ఇది Vin, ఇదేమో T సెకండ్స్లో ఉంది. ఓకే, ఇది ఈ గ్రాఫ్ నేను ఇక్కడ గీసాను. ఓకే, ఈ గ్రాఫ్ సేమ్ నేను ఇక్కడ గీసాను కాబట్టి ఒకసారి చూడండి. ఈ సర్క్యూట్కి సంబంధించిన గ్రాఫ్ ఇది. ద కట్-ఇన్ వోల్టేజ్, కట్-ఇన్ అంటే ఏంటి, థ్రెషోల్డ్ వోల్టేజ్. కట్-ఇన్ వోల్టేజ్ ఆఫ్ పిఎన్ జంక్షన్ డయోడ్ ఈజ్ 0.6 volts. డయోడ్ యొక్క థ్రెషోల్డ్ పొటెన్షియల్ ఎంత, 0.6 volts. అంటే 0.6 volts వచ్చేంత వరకు ఆ డయోడ్ కండక్ట్ చెయ్యదు, కరెంట్ ఫ్లో అవ్వదు అందులో నుంచి, రైట్. సో ఇప్పుడు కరెక్ట్ అవుట్పుట్ వోల్టేజ్ ఏముంటుంది? ఆబ్వియస్గా ఇది కాదు, బికాస్ 10.6లో నుంచి 0.6 వరకు కరెంట్ ఫ్లో అవ్వదు, 0.6 తర్వాత కరెంట్ ఫ్లో అవుతుంది.
సో ఫుల్ కరెంట్ బయటికి రాదు, ఇది కూడా రాంగ్. సో ఇది కరెక్టా, ఇది కరెక్టా, అది కరెక్టా, ఇది కరెక్టా అని చూస్తే గనక మనము దిస్ విల్ బి ద కరెక్ట్ ఆన్సర్. బికాస్ ఇది రెక్టిఫైయర్ కాదు కదా, ఇది రెక్టిఫైయర్, సారీ వెయిట్, ఇది 2 డయోడ్స్ ఉన్నాయి కదా, 2 డయోడ్స్ ఉన్నాయా లేదా అమ్మా? 2 డయోడ్స్ ఉన్నాయి చూడండి, ఒకటి ఫార్వర్డ్ లో ఉంటే రెండోది రివర్స్, ఒకటి రివర్స్ లో ఉంటే రెండోది ఫార్వర్డ్. సో దిస్ విల్ బి ద కరెక్ట్ ఆన్సర్, రైట్? సో దిస్ సి ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. am I clear? నెక్స్ట్ చూడండి, IV గ్రాఫ్ ఉంది. ద రేషియో ఆఫ్ డైనమిక్ రెసిస్టెన్స్ కరెస్పాండింగ్ టు ఫార్వర్డ్ వోల్టేజ్ 2 volts and 4 volts. 2 volts దగ్గర 4 volts దగ్గర రేషియో ఆఫ్ రెసిస్టెన్స్ అడిగారు. రెసిస్టెన్స్ కి కొత్త ఫార్ములా ఏమీ లేదు. R is equal to V is equal to IR దగ్గర నుంచి R is equal to డెల్టా V by డెల్టా I తీసుకోవడమే, దట్స్ ఇట్. సో R1 by R2 ఫైండ్ అవుట్ చేయాలి మనము. R1 తీసుకుందాం. R1 ఎక్కడ అంటే అట్ 2 ohms. అయితే నాకు డెల్టా కావాలి కదా, సో నేను ఈ పక్కనే తీసుకోవాలి. చూడండి మోడల్ ఎలా చేస్తున్నాను అనేది. గ్రాఫ్ ఆల్మోస్ట్ ఇక్కడ నుంచి ఇక్కడ దాకా సేమ్ స్లోప్ ఉంది కాబట్టి, ఇక్కడ నుంచి ఇక్కడ దాకా స్లోప్ సేమ్ గా ఉంది. సో ఐ కెన్ టేక్ డెల్టా ఎక్స్ బై డెల్టా వై ఆర్ డెల్టా వై బై డెల్టా ఎక్స్. మనకి డెల్టా వి బై డెల్టా ఐ కావాలి. ఇది వి, ఇది ఐ. సో డెల్టా వి ఎంత? 2.1 minus 2 బై డెల్టా ఐ ఎంత? 10 minus 5. సో ఇది ఎంత అయింది? 0.1 by 5. R2 ఎంత ఫైండ్ అవుట్ చేయండి. 4 అంటే 4 కి 4.2 కి మధ్యలో గ్రాఫ్ సేమ్ గా ఉంది, స్లోప్ కాన్స్టెంట్ గా ఉంది. సో డెల్టా వి బై డెల్టా ఐ, డెల్టా వి ఎంత? 4.2 minus 4 బై డెల్టా ఐ ఎంత? 250 minus 200. సో ఇది 0.2 బై 250 minus 200 is 50. ఇప్పుడు మనం ఫైండ్ అవుట్ చేయాల్సింది R1 by R2 వాల్యూ ఎంత? విల్ యూ ఫైండ్ అవుట్? మీరేం కంగారు పడకండి, లాస్ట్ స్లైడ్లో నేను ఆల్రెడీ కీ ప్రొవైడ్ చేశాను మీకు, మీరు ఆ కీ నుంచి చేసుకోవచ్చు. వెరీ గుడ్. చూడండి, ఈచ్ డయోడ్ హ్యాస్ ఫార్వర్డ్ బయాస్ రెసిస్టెన్స్ ఆఫ్ 30 ohms. ప్రతి డయోడ్ కి రెసిస్టెన్స్ ఉంది. డయోడ్ ఈజ్ నాట్ ఐడియల్, ప్రతి డయోడ్ కి కూడా రెసిస్టెన్స్ ఉంది. ఫస్ట్ థింగ్ ఏం చెక్ చేయమని చెప్పాను? ఫార్వర్డ్ బయాస్, రివర్స్ బయాస్. కరెంట్ ఇలా వస్తుంది, ఇది పాజిటివ్ లైన్, సో ఇది రివర్స్ బయాస్ లో ఉంది, అంటే ఇది పనిచేయదు, దీంట్లోంచి కూడా కరెంట్ వెళ్ళదు. ఇది ఫార్వర్డ్ లో ఉంది, ఇది కూడా ఫార్వర్డ్ లో ఉంది. నెక్స్ట్ దీనికి 30 ohms రెసిస్టెన్స్ ఉంది, దీనికి కూడా 30 ohms రెసిస్టెన్స్ ఉంది. అంటే ఈ 30 సిరీస్ లో ఉన్నాయి, ఈ 130 సిరీస్ లో ఉన్నాయి. సో టోటల్ ఎంత అయింది? 160 ohms ఇక్కడ, 160 ohms ఇక్కడ, ఇక్కడ 160 ohms ఉన్నాయా? మరి ఈ 160 ఎలా ఉన్నాయి? మళ్ళీ ప్యారలల్ లో ఉన్నాయా? ఈ 160 ఎలా ఉన్నాయి? ప్యారలల్ లో ఉన్నాయి. సో ఇక్కడ నుంచి ఆన్సర్ ఎంత వస్తుంది? రెండు సేమ్ రెసిస్టర్స్ ప్యారలల్ లో ఉన్నప్పుడు షార్ట్ ట్రిక్ ఏంటి అంటే బై 2 వేసేయండి. 160/2 ఎంత అంటే 80 ohms వస్తుంది. ఇప్పుడు ఈ 80 ohms అనేది 20 ohms కి సిరీస్ లో ఉంది. ఏమైంది? ఇప్పుడు 80 ohms అనేది 20 ohms అనేది ఆర్ ఇన్ సిరీస్. ఈ రెండు సిరీస్ లో ఉన్నాయి కాబట్టి ఆర్ ఎఫెక్టివ్ వాల్యూ ఎంత వచ్చింది? 80 + 20, దట్ ఈస్ ఈక్వల్ టు 100 ohms. ఓకే, సో 100 ohms అయిందా? ఇంకా అవ్వలేదు క్వశ్చన్. ద కరెంట్ కావాలి. కరెంట్ ఈజ్ ఈక్వల్ టు ఐ ఈజ్ ఈక్వల్ టు వి బై ఆర్. సో వి ఎంత? 200 బై ఆర్ ఎంత? 100. సో ఆన్సర్ 2 amperes is the correct answer. Next, for the circuit shown below, calculate the value of IZ. చెప్పానా జీనా డయోడ్ లో కంపల్సరీగా ఈ మోడల్ వస్తుంది అని చెప్పాను. సో జీనా డయోడ్ లో వెళ్ళే కరెంట్ కావాలి. జీనా డయోడ్ లో వెళ్ళే కరెంట్ కావాలి అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ కరెంట్స్ అనాలిసిస్ చేయండి. ఇక్కడ నుంచి ఐ కరెంట్ వచ్చింది అనుకుంటే ఈ ఐ కరెంట్ ఐజెడ్ ఇటు వస్తే ఐఎల్ ఇటు పక్కకి వెళ్తుంది. సో మనం ఇందాక రాసుకున్నాం, గుర్తుందా? ఐ ఇజ్ ఈక్వల్ టు ఐజెడ్ ప్లస్ ఐఎల్. ఇక్కడ నుంచి ఐజెడ్ కావాలి నాకు, ఐ మైనస్ ఐఎల్. సో నాకు ఐఎల్ తెలియాలి. ఐఎల్ ఎక్కడ? ఇక్కడ కదా, అక్రాస్ దిస్ రెసిస్టెన్స్. నాకు ఇప్పుడు ఇక్కడ పొటెన్షియల్ తెలిస్తే దీంట్లోంచి వెళ్ళే కరెంట్ తెలుసు, దీంట్లోంచి వెళ్ళే రెసిస్టెన్స్ తెలుసు, పొటెన్షియల్ తెలియాలి. పొటెన్షియల్ ఎలా తెలుస్తుంది? ఈ రెండు ప్యారలల్లో ఉన్నాయి. సో VZ 50 volts అయితే ఇక్కడ కూడా 50 volts పొటెన్షియల్లే ఉంటుంది. సో IL is equal to VL by RL. I is equal to V by R. సో IL is equal to VL by RL వేస్తే
IL is equal to VL ఎంత 2 1 2 3 బై సారీ V 50 కదా ఓకే V 50 కదమ్మా సారీ V అనేది 50 బై 2 1 2 3 సో 0 0 క్యాన్సిల్ 5 1 times 5 40 times సో IL ఎంత వచ్చింది 1/40 ఆంపియర్స్ పక్కన పెట్టండి ఇంకా నాకు I కావాలి I అంటే ఈ రెసిస్టెన్స్ లోంచి వెళ్తోంది ఇప్పుడు చూడండి చాలా చాలా ఇంపార్టెంట్ ఇక్కడ ఆల్రెడీ 50 volts డ్రాప్ అయిపోయింది అంటే ఇక్కడ ఎంత వోల్టేజ్ ఉంటుంది VS is equal to 100 minus 50 చెప్పానా లేదా 50 volts సో RS దగ్గర ఎంత పొటెన్షియల్ ఉంది 50 volts సో నాకు I కావాలి అంటే I is equal to VS by RS వేస్తే I వస్తుందా లేదా బికాస్ కరెంట్ RS నుంచి వెళ్ళే కరెంట్ I కాబట్టి సో VS ఎంత 50 by RS ఎంత 0 0 0 ఓకే 0 ని 0 को मार दिया 20 సో 1/20 ఆంపియర్స్ ఇది I సో ఫైనల్ గా IZ is equal to I minus IL I ఎంత 1/20 minus 1/40 సాల్వ్ చేయండి ఆన్సర్ వచ్చేస్తుంది హ్యావ్ యూ అండర్స్టూడ్ వెరీ స్టాండర్డ్ మోడల్ చాలా స్టాండర్డ్ మోడల్ అమ్మా ఎంత ప్రాక్టీస్ చేస్తే అంత మంచిది వెరీ స్టాండర్డ్ మోడల్ హైలీ స్టాండర్డ్ మోడల్ అమ్మా చాలా హైలీ స్టాండర్డ్ మోడల్ వెరీ గుడ్ నెక్స్ట్ క్వశ్చన్ చూడండి LED is constructed GaAs అంటే gallium arsenic phosphide యూజువల్ గా ఇదే మెటీరియల్ ఎక్కువగా వాడతారు ద ఎనర్జీ గ్యాప్ ఆఫ్ దిస్ LED is 1.9 electron volts calculate the wavelength of light emitted when its color is and its color వేవ్ లెంత్ ని బట్టి కదా కలర్ కూడా డిపెండ్ అయ్యేది సో ఇందాకనే చెప్పాను వేవ్ లెంత్ కావాలి అంటే E is equal to hc/λ నుంచి లాంబ్డా is equal to hc/E ఓకే సో లాంబ్డా మనకి యాంగ్స్ట్రామ్ యూనిట్స్ లో ఎలా అయినా రావచ్చు hc వాల్యూస్ ఇచ్చారు చూడండి లాంబ్డా is equal to h అంత 6.63 into 10⁻³ 34 into 3 into 10⁸ by ఈ వాల్యూ ఎంత 1.9 ఎలక్ట్రాన్ వోల్ట్స్ ఇది చేస్తే మీకు నానోమీటర్స్ లో వచ్చేస్తుంది డైరెక్ట్ గా బికాస్ మీకు ఇప్పుడు లైవ్ ఉందా సార్ సో ప్రాబ్లమ్స్ బికాస్ ఇది మీరు చేస్తే అమ్మా మీకు నానోమీటర్స్ లో వస్తుందమ్మా నానోమీటర్స్ లో వచ్చినప్పుడు ఈ వేవ్ లెంత్ ని బట్టి మీరు కలర్ అనేది డిసైడ్ చేయాలి 654 నానోమీటర్స్ రెడ్ కలర్ అవుతుందా 1046 నానోమీటర్స్ రెడ్ కలర్ అవుతుందా ఆబ్వియస్ గా 1046 నానోమీటర్స్ రెడ్ కలర్ కాదు రెడ్ కలర్ అనేది మనకి 400 to 700 మధ్యలో ఉండాలి కదా సో ఇది 700 ఎక్కువ ఉంది సో ఇది రాంగ్ ఇది కూడా రాంగ్ సో 654 రెడ్ కలర్ విల్ బి ద కరెక్ట్ లేదా ఆరెంజ్ సో ఇది రెడ్ కరెక్ట్ అవుతుందమ్మా రెడ్ విల్ బి ద కరెక్ట్ ఆన్సర్ ఓకే ఓకే అమ్మా సో ఇంకా చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి మీరు సార్ ఇవాళకి ఒక 5 minutes చేసేయచ్చు కదా సార్ ఒక కొంచెం నాకు ఇంకా ప్రాబ్లమ్స్ ఉన్నాయి చెప్పడానికి మీరు అందులో తీసేసుకుంటారేమో అని నేను కంటిన్యూ చేశాను సార్ ఇది ప్రెస్ చేయాలి ఓకే అమ్మా నెక్స్ట్ ప్రాబ్లం సార్ సెంటర్ది ప్రెస్ చేశాక మొత్తం అన్ని బటన్లు వెలుగుతున్నాయో లేదో చూడండి సార్ హలో స్టూడెంట్స్ స్మాల్ ప్రాబ్లం స్టూడియోలో మేడం సెట్ చేస్తుంది మళ్ళీ లైవ్కి వచ్చి చెప్తుంది డోంట్ వరీ లిజన్ కేర్ఫుల్లీ అందరూ అభ్యుదయ రెడ్డి హాయ్ వెంకటేశ్వరరావు హాయ్ సడన్గా ఫిజిక్స్ మేడం వెళ్ళి కెమిస్ట్రీ సార్ వచ్చింది అని అందరు కన్ఫ్యూజ్ అవ్వకండి స్టూడెంట్స్ నాన్న ఏమైంది నాన్న 27 మెంబర్స్ మాత్రమే లైవ్లో ఉన్నారు మిగిలిన స్టూడెంట్స్ ఏమైంది నాన్న ఇంకా మీ ఫ్రెండ్స్ అందరికి షేర్ చేసిందా లేదా ఇంకా కాలేజ్ నుంచి రాలేదా ఫ్రెండ్స్ అందరూ
మేడం లైవ్కి వస్తుంది, 2 minutes వెయిట్ చేయండి అందరు. అభ్యుదయ్ రెడ్డి రెగ్యులర్ స్టూడెంట్. ఎస్ తరుణ్. ఎస్ ఆకాష్ హాయ్. కీర్తన హాయ్. ఎస్ మంజుత్ హాయ్. హరీష్ హాయ్. హలో. ఎస్ మేడం లైవ్కి వస్తుంది, ఒక 2 minutes వెయిట్ చేయండి. కొంచెం స్టూడియో ప్రాబ్లం ఉంది, మేడం ఇప్పుడే వస్తుంది. స్టడీ హవర్ హాయ్. హర్షద్ హాయ్. వెయిట్ చేయను అన్న, ఒక 2 minutes. ఓకే అమ్మా. ఓకే, సో షెల్ వి స్టార్ట్? కంటిన్యూ చేసేద్దాము, క్విక్గా ఫినిష్ చేద్దాం, సో దట్ సార్ కూడా తీసుకోవాలి కదా నెక్స్ట్. సో 5 volts బ్యాటరీ ఉంది ఇక్కడ, XY మధ్యలో చూడండి, అక్రాస్ XY 5 volts బ్యాటరీ కనెక్ట్ చేశారు. ఇక్కడ 5 volts కనెక్ట్ చేశారు. D1 D2 నార్మల్ సిలికాన్. ఫైండ్ ద కరెంట్ సప్లైడ్ బై బ్యాటరీ ఇఫ్ ద పాజిటివ్ టర్మినల్ ఈస్ కనెక్టెడ్ టు పాయింట్ X. సో ఇది పాజిటివ్, ఇది నెగిటివ్ అయ్యింది అంటే ఇది రివర్స్ బయాస్లోకి వస్తుంది, ఇది ఫార్వర్డ్ బయాస్లోకి వస్తుంది. సో ఇది రివర్స్ బయాస్, ఇది ఫార్వర్డ్ బయాస్, కాబట్టి ఇందులో నుంచి మనకి కరెంట్ ఫ్లో అవ్వదు. సో ఉన్న ఏకైకది ఇది 10 ohms కాబట్టి మనకి ఈజీగానే కరెంట్ కదా కావాల్సింది ఏంటి, డయోడ్స్. ఫైండ్ ద కరెంట్ సప్లైడ్. I is equal to V/R వేసుకుంటే అయిపోయింది. ఓకే, I is equal to V/R. సో చేసేయండి అమ్మా. సిలికాన్ కాబట్టి గుర్తుపెట్టుకోండి, సిలికాన్ అంటే ఏం ఆలోచించాలి నెక్స్ట్. If a semiconductor photodiode can detect a photon with a maximum wavelength ఇచ్చారు మనకి, this is lambda. బ్యాండ్ గ్యాప్ ఎనర్జీ ఎంత? ఎప్పుడు కూడా ఎనర్జీ ఎంత అని అడిగితే ఏకైక ఫార్ములా E is equal to hc/λ. దట్స్ ఇట్, ఇంకేం ఎక్కువ ఆలోచించద్దు. E is equal to hc/λ వేస్తే చాలా ఈజీగా ప్రాబ్లం అయిపోతుంది, సాల్వ్ చేయండి. సో నేను మీరు ఎలా చెయ్యాలి అనేది చెప్తాను, ఎక్స్ప్లెయిన్ చేస్తాను, చేసేయండి, సో దాట్ మీకు కూడా ప్రాక్టీస్ అవుతుంది. 10 volts -10 volts ఇక్కడ ఇస్తున్నారు. 2 డయోడ్స్ ఉన్నాయి కాబట్టి ఒకటి ఫార్వర్డ్లో ఉంటే రెండోది రివర్స్లో, ఒకటి రివర్స్లో ఉంటే రెండోది ఫార్వర్డ్లోకి వస్తుంది, కాబట్టి ఖచ్చితంగా అవుట్పుట్ అనేది బయటకు వస్తుంది. సో అది ఏ రకమైన అవుట్పుట్ మీరే ఐడెంటిఫై చెయ్యండి. ఓకే, ఖచ్చితంగా అవుట్పుట్ బయటకు వస్తుంది. ఇందాక ఈ మోడల్ చేసాం, 10.6 మోడల్ చేసామా లేదా? సో 10.6 మోడల్ చేసాం కాబట్టి ఖచ్చితంగా ఇది మీరు ఐడెంటిఫై చేయగలగాలి. నెక్స్ట్ చూడండి, ఫుల్ వేవ్ బ్రిడ్జ్ రెక్టిఫైయర్ కాదు ఇది, ఇది ఫుల్ వేవ్ బ్రిడ్జ్ రెక్టిఫైయర్ కాదు. మీకు ఇక్కడ ఒక డయోడ్ కనిపిస్తుంది, మీకు డయాగ్రామ్ క్లియర్గా ఉంటే గనక మీకు ఇదొక డయోడ్, ఇక్కడ ఒక రెసిస్టెన్స్ ఉంది, ఇక్కడ ఒక రెసిస్టెన్స్ ఉంది, నెక్స్ట్ ఇక్కడ ఒక రెసిస్టెన్స్ ఉంది. ఓకే, ఇది ఇలా కనెక్ట్ చేశారు. నెక్స్ట్ ఇక్కడ ఒక రెసిస్టెన్స్ ఉంది, ఇక్కడ ఒక డయోడ్ ఉంది. ఓకే, ఇది డయోడ్, మళ్ళీ ఇక్కడ ఒక రెసిస్టెన్స్ ఉంది. సో మీరు ఒకసారి చూస్తే గనక ఇప్పుడు కరెంట్ ఎలా ఫ్లో అవుతుందమ్మా, కరెంట్ ఫ్లోయింగ్ ఐడెంటిఫికేషన్ చేయండి. ఇలా కరెంట్ ఫ్లో అవుతుంది అంటే ఇది రివర్స్ బయాస్లోకి వచ్చింది, ఇలా కరెంట్ వచ్చింది, ఇలా కరెంట్ డివైడ్ అవుతుంది కదా, ఈ కరెంట్ మీట్ అవుతాయి, మళ్ళీ దీంట్లోకి ఎంటర్ అయితే ఇందులోంచి కూడా కరెంట్ వెళ్ళదు. సో కరెంట్ ఖచ్చితంగా ఇలా వచ్చి ఇలా వెళ్ళి ఇలా వెళ్ళాలన్నమాట, వేరే దారి లేదు కరెంట్కి. ఈ పాత్ తీసుకోవాలి. సో 10, 5, 10 ఈ మూడు ఎలా ఉంటాయి, సిరీస్లోకి వచ్చేసాయా లేదా? ఇదొక 10 ohms, ఇదొక 5 ohms, ఇదొక 10 ohms. ఈ మూడు కూడా మనకి సిరీస్లోకి వస్తాయి, బికాస్ పాత్ సేమ్గా ఉంది కాబట్టి. సో 10 + 5 + 10 వేస్తే టోటల్ రెసిస్టెన్స్ వస్తుంది మనకి. ఇదొకటి ఉంది సిరీస్లో ఉంది కాబట్టి ఇది కూడా +5 వేసుకోండి. I is equal to V/R, రైట్? I is equal to V/R చేయండి. నెక్స్ట్ మళ్ళీ చూడండి,
ఇన్ ద ఫిగర్ పొటెన్షియల్ డిఫరెన్స్ బిట్వీన్ ఏ అండ్ బి, ఏకి బికి మధ్యలో పొటెన్షియల్ డిఫరెన్స్ అడిగారు. సో మనకి ఇక్కడ నుంచి కరెంట్ స్టార్ట్ అయ్యింది అనుకుంటే, ఇక్కడ నుంచి కరెంట్ ఐ స్టార్ట్ అయితే 10 కిలో ఓమ్స్లో నుంచి సేమ్ కరెంట్ ఐ వెళ్తుంది, కానీ ఇక్కడ I1 కరెంట్ వెళ్తే ఇక్కడ నుంచి I2 కరెంట్ వెళ్తుంది. సో I ఇజ్ ఈక్వల్ టు I1 ప్లస్ I2. మనం ఏం ఫైండ్ అవుట్ చేయాలి? I1 ఎంత అని అడిగారు. I1 ఎంత అని అడిగారు. కిర్చాఫ్స్లో వేసుకున్న ప్రాబ్లం ఈజీగానే అయిపోతుంది, లేదు నార్మల్గా ఆలోచించిన ప్రాబ్లం ఈజీగానే అయిపోతుంది. ఇది 30 volts. అలాగే మనకి ఇది ఫార్వర్డ్ బయాస్లోనే ఉంది, అంటే ఈ రెండు ప్యారలల్లో ఉన్నాయా లేదా? ఈ 10 కిలో ఓము ఈ 10 కిలో ఓము ప్యారలల్లో ఉన్నాయి కదమ్మా, ఈ రెండు ప్యారలల్లో ఉన్నాయి. ప్యారలల్లో ఉన్నాయి అంటే ఇక్కడ 5 కిలో ఓమ్ వస్తుంది. ఈ ఆన్సర్ దీనికి సిరీస్లో ఉంది. 10 కిలో ఓమ్ అంటే ఇక్కడ 5 కిలో ఓమ్ వచ్చింది. ఈ 5 కిలో ఓమ్ 10 కిలో ఓమ్ ఈ రెండు ఇప్పుడు సిరీస్లో ఉన్నాయి. సో ఆన్సర్ 15 కిలో ఓమ్ వస్తుంది. ఇది ఆర్ ఎఫెక్టివ్. ఓకే, ఇది 15 కిలో ఓమ్స్. ఇక్కడ బి ఉంది, ఐ కావాలి. సో ఐ ఫైండ్ అవుట్ చేస్తారు ఫస్ట్, తర్వాత I1 I2. మీరు కావాలంటే కిర్చాఫ్స్ లా కూడా అప్లై చేసుకోవచ్చు. సో ప్రాబ్లమ్స్ కంప్లీట్ సొల్యూషన్ నేను మీకు అప్లోడ్ చేస్తాను, మీన్ వైల్ మీరు ట్రై చేయండి. ఓకే, ఇంకా ఇవన్నీ జినా డయోడ్ ప్రాబ్లం మళ్ళీ వచ్చింది చూడండి. IL 4 కిలో ఓమ్స్, IZ ఉంది. సో ద బ్రేక్ డౌన్ వోల్టేజ్ 6 volts. జినా డయోడ్ బ్రేక్ డౌన్ వోల్టేజ్ ఎంతమ్మా? 6 volts. అంటే ఇక్కడ ఎంత రాసుకోవాలి మీరు? 6 volts రాసుకోవాలి. ఇక్కడ 6 volts యూటిలైజ్ అయిపోయింది. నెక్స్ట్ కరెంట్ ఎక్కడి నుంచి ఎక్కడికి మారుతోంది? 10 volts 16 volts. ఇది మినిమం కరెంట్ ఇస్తుంది, ఇది మాక్సిమం వాల్యూ ఇస్తుంది. ఇక్కడ అడిగింది మాక్సిమం జినా డయోడ్. సో మీరు దీన్ని యూజ్ చేయక్కర్లేదు, దీనిని మాత్రమే యూజ్ చేస్తారు. 16లో 6 ఇక్కడ ఉపయోగపడిపోయింది కాబట్టి ఇక్కడ ఎంత ఉంటుంది అంటే 10 volts. సో ఇక్కడ IS కావాలి అంటే IS ఇస్ ఈక్వల్ టు VS బై RS. సో 10/2 కిలో అంటే 10⁻³ వేసుకోవాలి. అలాగే IZ RL కూడా ఫైండ్ అవుట్ చేయొచ్చు. ఈ రెండు ప్యారలల్లో ఉన్నాయి కాబట్టి ఇక్కడ ఎంత పొటెన్షియల్ ఉంటే ఇక్కడ కూడా అంతే పొటెన్షియల్ ఉంటుంది. IL ఇస్ ఈక్వల్ టు VL బై RL 6/4 కిలో అంటే 10⁻³. సో ఇది సాల్వ్ చేయండి, మీకు IZ వస్తుంది. IZ ఎలా చేయాలో తెలుసు కదా. IZ ఇస్ ఈక్వల్ టు I మైనస్ IL. IZ ఇస్ ఈక్వల్ టు I మైనస్ IL. సో ఇది కూడా సేమ్ జినా డయోడ్ మోడల్ కాబట్టి ట్రై చేయండి అమ్మా. సో కొంచెం మనకి టైం, ఇవన్నీ సేమ్ మోడల్స్, రిపీటెడ్ మోడల్స్. సో చాలా ప్రాబ్లమ్స్ ఇక్కడ పెట్టాను మీకు. ఇందాక చెప్పాను కదా జర్మేనియం సిలికాన్ మోడల్. సో ఇది కూడా ఒకసారి ఆలోచించండి ఆన్సర్ ఏమొస్తుంది అని. అన్నిటికీ కీ ఇక్కడ నేను ప్రొవైడ్ చేశాను కాబట్టి ఈ కీని చూసుకుని మీరు ప్రాబ్లమ్స్ చేయొచ్చు. ఓకే, సో ఈ కంప్లీట్ సొల్యూషన్ అనేది ఈ టెలిగ్రామ్ ఛానల్లో నేను అప్లోడ్ చేస్తాను, లింక్ డిస్క్రిప్షన్లో కూడా ఉంది. సో ట్రై చేయండి, మీ ఓన్గా సాల్వ్ చేయడానికి ట్రై చేయండి. నెక్స్ట్ క్లాస్ లాజిక్ గేట్స్.